పరమేశ్వర మూర్తికి కూడా ఆకలి ఉంటుంది. అందుకే ఒక దేవాలయంలో విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసిన తరువాత శౌచ్యంతో ఉండి తగినంత నైవేద్యం పెట్టకపోతే ఈశ్వరుడు ఆకలితో ఆర్తి పొందుతాడు. అందుకే కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు పరమాచార్య స్వామి తరచుగా ఒక మాట చెప్పేవారు, కొత్త దేవాలయాలు కట్టేకండి, ఉన్న పాడుపడిపోయిన దేవాలయాలు పునరుద్ధరించండి అనేవారు. కొత్త కొత్త దేవాలయాలు కట్టేయడం చాలా తేలికే. కట్టిన దగ్గర నుంచి అందులో కాస్త శ్రీ సూక్త పురుష సూక్తాలతో అభిషేకం చేయడానికి నమక చమకాలు ఇచ్చినవాడు కూడా అర్చకుడుండడు. అర్చకుడుంటే ఆ దేవాలయంలో నైవేద్యం పెట్టడానికి తగినటువంటి సాధన సంపత్తి ఉండదు. ఆ వంట చేయడానికి ఓ వంటశాల, అందులో శౌచంతో వంట చేసి స్వామికి తీసుకొచ్చి అన్నాన్ని నైవేద్యం చేయడం, ఏదో కూర నైవేద్యం పెట్టడం చేసేవాడు ఉండడు. ఒక్కొక్క విగ్రహం యొక్క శక్తి అంత ఎందుకు నిలబడుతుందో తెలుసా? అక్కడ చేసేటటువంటి నైవేద్యం వల్ల నిలబడుతుంది. మీరు చూడండి, వెంకటాచలము, శ్రీశైలము మొదలైనటువంటి క్షేత్రములకు ఆ శక్తి నిలబడడానికి కారణాల్లో ఒకటి అక్కడ జరిగేటటువంటి రాశి నైవేద్యం. పరమేశ్వరుని యొక్క దర్శనాన్ని, పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని అర్జునుడు పరిపూర్ణంగా సంతరించుకున్నాడు. సంతరించుకున్నవాడై ఆ పాశుపతాస్త్రం యొక్క ప్రయోగ ఉపసంహారములను ఉపదేశపూర్వకంగా పరమశివుడి దగ్గర తెలుసుకుని తిరిగి గాంధీవాన్ని, అక్షయబాణ తూణీరాల్ని పొందినటువంటి వాడయ్యాడు. పాశుపతాస్త్రాన్ని పొందినటువంటి కారణం చేత అర్జునుడు విశేషమైనటువంటి శక్తి సంపన్నుడయ్యాడు. అది భగవంతుని యొక్క అనుగ్రహం. గురువు యొక్క అనుగ్రహం అంటే అలా ఉంటుంది. వేదవ్యాస మహానుభావుడు ఎప్పుడైతే ధర్మరాజు గారు తమ పక్షంలో ఉన్న వారి యొక్క శక్తియుక్తులు అవతల ధార్తరాష్ట్రుల పక్షాన యుద్ధం చేసేటటువంటి వారి శక్తియుక్తులకి సరిపోవేమోనని బెంగ పెట్టుకుంటున్నటువంటి సందర్భంలో ఆ మధ్యలో వచ్చినటువంటి సమస్యని, ఆ వెలితిని పూడ్చడానికి ఆయన ప్రతిస్మృతి అన్న విద్యని ఉపదేశం చేసి సరి అయినటువంటి పథంలో నడిపించాడు. గురువు చెయ్యగలిగినది ఏమిటి అంటే పథాన్ని దర్శనం చేయిస్తాడు. ఈ మార్గంలో ప్రయాణించు అని చెప్తాడు. ఆ మార్గంలో ప్రయాణించవలసినటువంటి కర్తవ్యం శిష్యులదే ఉంటుంది. ఉద్ధరేణ ఆత్మానం, ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి తప్ప ఒకరిని ఇంకొకరు ఉద్ధరించేందుకు అవకాశం ఉండదు. ఎవరైనా మార్గాన్ని చెప్పగలరు తప్ప ఆ మార్గమునందు సువ్యవస్థితము కావడము, ఆ మార్గమునందు పూనికతో ఆచరించడము, ప్రయాణం చెయ్యడము సాధకునకు ఉండవలసినటువంటి లక్షణం. అర్జునుడు అన్ని ఇక్కట్లను, ప్రతిబంధకములను అధిగమించి పరమేశ్వరుని యొక్క దర్శనాన్ని పొంది పాశుపతాస్త్రాన్ని పొందాడు అంటే దాని వెనక ప్రధానమైనటువంటి కారణాలు రెండు. ఒకటి వ్యాస మహర్షి యొక్క అనుగ్రహం, రెండవది ద్రౌపదీదేవి మాట్లాడినటువంటి మాటలు. మహాభారతంలో ద్రౌపదీదేవి యొక్క వైశిష్ట్యం అంతా అక్కడ ఉంది. ఆవిడ మాట్లాడితే ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఆ మాట చేత ఏ ప్రయోజనాన్ని సాధించాలో దానికి అనుగుణంగా మాట్లాడుతుంది తప్ప అదే పనిగా మాట్లాడుతూ అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించేటటువంటి రీతిలో ప్రవర్తించడం ఆమె ఉండదు. అది ఆమె మాట్లాడినటువంటి రెండు పద్యాలు అంత అద్భుతమైనటువంటి పటిమ కలిగినటువంటివి. సహనశక్తి, క్షమాగుణం బ్రాహ్మణుల యందు ఎక్కువ. క్షత్రియులు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారు. అందుకని నాకు వచ్చే జన్మలో క్షత్రియ కుల సంజాతనై పుట్టకూడదు, నేను బ్రాహ్మణుల కులంలో పుడతానని అడిగింది వెడుతున్నటువంటి అర్జునుడితో. ఎందుకు ఆ ప్రస్తావన అంటే అవమానం తీర్చుకోవాలన్నది క్షత్రియ కులకాంత యొక్క లక్షణం. కానీ అలా తీర్చుకోవడానికి కావలసినంత శక్తి ఇప్పుడు లేదు అని ధర్మరాజు గారు అంటున్నాడు. ఇప్పుడు నీ భార్య యొక్క అవమానాన్ని తీర్చడానికి కావలసినటువంటి తపస్సుని అధ్యవసాయంతో చెయ్యవలసిన కర్తవ్యం నీ మీద ఉన్నది అని హెచ్చరిక చేస్తూ నువ్వు అలా చెయ్యగలవు అని ఉత్సాహపరచడానికి వెంటనే ఆమె దిక్పాలకులను ప్రార్థన చేసి సమస్త దిక్కుల నుండి ఆయనకు అనుగ్రహము వర్షింపబడుగాక, రక్షింపబడుగాక అని ఆయనకి రక్ష పెడుతుంది. ద్రౌపదీదేవి యొక్క వాగ్వైభవము, ఆమె యొక్క పరిణతి, వేదవ్యాసుని యొక్క అపారమైన అనుగ్రహము మనకు అర్థమవుతాయి.
ఆయా సందర్భములలో అవసరం ఏర్పడినప్పుడు ఎవరు పిలిచారు ఎవరు పిలవలేదు అని చూడకుండా పరిగెత్తికొచ్చి ఆర్తితో ఉన్న శిష్యుణ్ణి ఉద్ధరించడానికి ప్రయత్నం చెయ్యడం సద్గురువు యొక్క లక్షణం. శ్రీరామాయణంలో రామరావణ సంగ్రామం అవుతున్నప్పుడు అగస్త్యుల వారిని వచ్చి తనకి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చెయ్యమని రామచంద్రమూర్తి కోరుకోలేదు. కానీ రాముణ్ణి ఆ కష్టంలోంచి గట్టెక్కించడానికి అగస్త్య మహర్షే వచ్చి ఉపదేశం చేశారు. అలాగే అటు దుర్యోధనుడికి చెప్పాడు వేదవ్యాసుడు, వినలేదు. ఆయన యొక్క ఫలితాన్ని ఆయన అనుభవించాడు. ఇటు ధర్మరాజు గారికి చెప్పాడు, ధర్మరాజు గారు విన్నాడు. ధర్మరాజు గారి మాట అర్జునుడు విన్నాడు కాబట్టి అపారమైనటువంటి పరాక్రమాన్ని పొందగలిగాడు, అంత గొప్ప అస్త్రశక్తిని పొందగలిగాడు. అప్పుడు ఆయన ఆ తపస్సు పూర్తి చేసి పాశుపతాస్త్రాన్ని పొందినటువంటి సంతోషంతో ఇంద్రకీలాద్రి మీద కూర్చుని తపస్సు చేశాడు. ఆ ఇంద్రకీలాద్రి అనబడేటటువంటి శిఖరము ఉన్నటువంటి ఆ మందర పర్వత ప్రాంతానికి వీడ్కోలు చెబుతూ తాను బయలుదేరడానికి సంసిద్ధుడై నిలబడి ఉన్నటువంటి అర్జునుడికి హరుచేత సంప్రాప్తవరుడయ్య నరుడని ఎరిగి ఇంద్రుండు ధనీష ధర్మ వరుణ అశ్వినులతోడ సురగణ సహితుడై దివ్య విమానముల్ దివమునందు వెలుగంగా కౌరవ కుల వీరుపాలికి వరదుడై కరుణతో వచ్చే అట్టి అవసరమున ఘనరవ గభీరంబైన మధుర వాక్యమున ధర్మప్రభుండు ప్రీతి విట్టులనియే బీభత్సునకు ధర్మ నిత్య పాండుపుత్ర నీకు మెచ్చి వరములిచ్చు వేట్క వచ్చిరి నెయ్యురై అమరనాథు దొట్టి అమరులెల్లా. ఆ సమయంలో పరమేశ్వరుడి చేత అనుగ్రహింపబడినటువంటి అర్జునుణ్ణి చూసి సంతోషించినటువంటి వాడై ఇంద్రుడు, ధనీషుడు అంటే కుబేరుడు, అలాగే యమధర్మరాజు గారు, పశ్చిమ దిక్కుకు అధిపతి అయినటువంటి వరుణుడు, అశ్వినీ దేవతలు, అనేక మంది దేవతలతో కూడి వచ్చినటువంటి వాళ్ళు ఆకాశంలో తమ తమ విమానముల యందు నిలబడ్డారు. నిలబడితే కౌరవ కుల వీరుపాలికి వరదుడై కరుణతో వచ్చే ఇంద్రుడు వచ్చి అట్టి అవసరమున ఘనరవ గభీరంబైన మధురవాక్యమున ధర్మప్రభుండు ప్రీతి నిట్టులనియ బీభత్సునకు వచ్చి నిలబడ్డ వాళ్ళు ఇంద్రుడు, మిగిలినటువంటి దేవతలు. మాట్లాడుతున్నవాడు యమధర్మరాజు గారు. ఎందుకు యమధర్మరాజు గారు మాట్లాడాలి? ఇంద్రుడి కొడుకు అర్జునుడు కదా. అర్జునుడు అస్త్ర సంపదని పొందితే సంతోషించి మొదట మాట్లాడవలసిన వాడు ఇంద్రుడు కదా. యమధర్మరాజు గారు ఎందుకు మాట్లాడాడు అంటే, యమధర్మరాజు గారు అంటే కేవలం ఉసురు తీసేవాడే కాదు, ధర్మమునందు విశేషమైనటువంటి అనురక్తి కలిగినటువంటి వాడు. ఆ అర్జునుడి యొక్క ధర్మానికి ఆయన రేపు పరాక్రమంతో పోరాడితే తన కుమారుడైనటువంటి ధర్మరాజు గారు పట్టం కట్టుకోబోతున్నాడు కనుక ఆ 5 అన్నదమ్ముల యొక్క ఐకమత్యాన్ని చూసి పొంగిపోయిన వాడై ఆ ధర్మప్రభుండు, ఆ ధర్మరాజు గారు ప్రీతితో బీభత్సునకు అర్జునుడితో అంటున్నాడు, ఓ ధర్మనిత్య, ఎల్లప్పుడూ ధర్మాన్ని ఆచరించేవాడా పాండుపుత్ర, నీకు వరములివ్వాలనేటటువంటి వేడుకతో మేమందరం బయలుదేరి వచ్చాం. కాబట్టి నువ్వు మా దగ్గర ఆ అనుగ్రహాన్ని పుచ్చుకోవలసింది అన్నాడు. అని ఆ దేవతల యొక్క దర్శనము చెయ్యాలి అంటే వాళ్ళు అదృశ్య రూపులై ఉండాలి అనుకుంటే సామాన్యుల యొక్క దృష్టికి వాళ్ళు గోచరము కాదు. అందుకని ప్రత్యేకంగా యమధర్మరాజు గారు అర్జునుడికి దివ్య దృష్టిని అనుగ్రహించాడు. ఆ దివ్య దృష్టి చేత అర్జునుడికి దిక్పాలకులందరూ గోచరించారు. ఆ దివ్య దృష్టితో చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దిక్పాలకులలో వరుణుడు వైఢూర్యపు రంగు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. యమధర్మరాజు గారు నల్లటి రంగుతో ఉన్నాడు. కుబేరుడు బంగారు వర్ణంలో మెరిసిపోతున్నాడు. వాళ్ళు ఆ విమానాల్లోంచి దిగి వచ్చారు. దిగి వచ్చి, నువ్వు బ్రహ్మగారి ఆదేశం మేరకు ఈ భూమి మీద పుట్టినటువంటి నరుడు అనబడేటటువంటి ఆది ఋషి అర్జునుడిగా వచ్చావు. భూభారాన్ని తగ్గించడానికి నారాయణుడు అనబడేటటువంటి ఋషి కృష్ణ పరమాత్మగా అవతరిస్తే నరుడివైనటువంటి నీవు అర్జునుడిగా వచ్చావు. ఇప్పుడు నువ్వు దేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ విశేషానికి నోచుకున్న కారణం చేత రాబో కాలంలో సూర్యాంశతో జన్మించినటువంటి కర్ణుణ్ణి, దైత్య దానవ గంధర్వ యక్షుల్ని,
దానవాంశలతో వచ్చి భూమి మీద పరిపాలిస్తున్నటువంటి రాజులందరినీ సంహారం చేస్తావు, భూమి మీద మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టడంలో కృతకృత్యుడవుతావు అని చెప్పారు. చెబితే ఇంద్రుడు దేవతలకి నువ్వు ఉపకారం చెయ్యగలిగినటువంటి వాడివి కాబట్టి నువ్వు అలా ఉపకారం చెయ్యడానికి నీకు నేను ప్రత్యేకంగా మాతలికిచ్చి ఒక రథాన్ని పంపిస్తాను, ఆ రథమిక్కి నువ్వు ఇంద్రసభకి రావలసింది అన్నాడు. తప్పకుండా వస్తాను అని అర్జునుడు ఇంద్రుని యొక్క ఆహ్వానాన్ని అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత వరుణుడు తన పాశములు, వరుణ పాశములు అంటారు, ఆ పాశముల చేత బంధిస్తాడు. బలిచక్రవర్తిని బంధించారు వరుణ పాశాలతో. ఆ వరుణుడు తన పాశముల చేత ఎవరినైనా కట్టేయగలిగినటువంటి ఆ శక్తిని, ఆ అస్త్రాన్ని, వరుణపాశములనబడేటటువంటి అస్త్రశక్తిని సమంత్రకంగా అర్జునుడికి ఉపదేశం చేశాడు. అలాగే కుబేరుడు కౌబేరాస్త్రాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తరువాత వాళ్ళ దగ్గర ఆయా అస్త్రములను ఉపదేశములు పొందినటువంటి వాడై ఇక ఇంద్రుడి కనుపన మాతలి రథాన్ని తీసుకొస్తే ఆ రథం ఎక్కి ఇంద్రసభకి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాడు ఆ అర్జునుడు. ఇంతలో ఆ పైనుంచి ఆ రథం వచ్చింది. ఆ రథం ఎంత గొప్పగా ఉందన్నారంటే నన్నయ్య గారు, వారిద మార్గంబు వలన మహానీల వైజయంతి విభవంబు వెలయ ఆబద్ధ వివిధ రత్నావళి ప్రభ చేసి రమ్యమై రోదోంతరంబు విలుగా ఉరునేమిరవమున ఉర్వరాధరధరీ ముఖములు ప్రతిశబ్దము కరితంబులగుచుండ నానావిధాయుధంబులు దాల్చి అశని విద్యుత్ సహస్రాభిశోభితాభ్రసదృశమై మహాజమాశ్వాయుత వాహ్యమానమైన వరరథంబు అఘవునాజ్ఞ చేసి మాతలియుక్తమై ఇంద్రతనయుడున్న ఎడకు వచ్చి. ఆ ఇంద్రుని యొక్క రథం ఈ భూమండలం మీద దిగడం కోసమని వచ్చి ఆకాశంలో నిలబడింది. అది వైజయంతి అంటే దాని యొక్క పతాకం ముదురు నీలం రంగులో ప్రకాశిస్తోందట. అది ఆకాశంలో వచ్చి నిలబడితే దాని పతాకం కనపడింది. అక్కడ ఆబద్ధ వివిధ రత్నావళి ప్రభచేసి రమ్యమై రోదోంతరంబు విలుందా, దానికి కట్టబడినటువంటి రత్నాల హారముల యొక్క కాంతి చేత ఆ రథానికి కింద, రథానికి పైన, రథానికి పక్కలా ఉన్నటువంటి చీకటి అంతా తొలగతోయబడి విశేషమైనటువంటి కాంతులు అలుముకున్నాయి. ఉరునేమిరవమున ఉర్వరాధరధరీ ముఖములు ప్రతిశబ్దము ఖరితంబులగుచుండా, ఆ రథానికి ఉన్నటువంటి చక్రముల యొక్క ఇరుసు చేసేటటువంటి చప్పుడికి ఈ భూమినంతటినీ మోయగలిగినటువంటి పర్వతముల యొక్క గుహల యొక్క ముఖద్వారముల నుండి ప్రతిధ్వనులు బయటికి వస్తున్నాయిట. నానావిధాయుధంబులు దాల్చి ఆ రథంలో అనేకమైనటువంటి ఆయుధములు సమకూర్చబడ్డాయి. అశని విద్యుత్ సహస్రాభిశోభితాభ్రసదృశమై మెరుపులు 1000 మెరుపులు దాని చుట్టూ కూడా ఉంటే ఎలా ఉంటుందో అలా 1000 మెరుపులతో కూడుకున్నటువంటి ఒక మేఘం వస్తే ఆకాశంలో నిలబడితే చూడగానే అది ఎంత కంటిని ఆకర్షిస్తుందో అటువంటి మేఘంలా వచ్చి నిలబడినటువంటిదై మహాజవాశ్వాయుత వాహ్యమానమైన 10,000 గుర్రములు పూంచబడి ఉన్నాయి ఆ రథానికి. 10,000 గుర్రములు పూంచబడినటువంటి ఆ రథాన్ని చూసి వరరథంబు అఘవునాజ్ఞ చేసి, ఇంద్రుడికి అఘవుడు అని ఒక పేరు. ఇందుచేత అఘవుడు అంటే ఆయన పాపములు తీయగలిగిన వాడు, యజ్ఞముల యందు హవిస్సుని తీసుకుని మనుష్య కోటిని రక్షించేటటువంటి లక్షణం ఉన్నవాడు. అందుకని అఘవునాజ్ఞ చేసి ఇంద్రుడి యొక్క ఆజ్ఞ మేరకి మాతలి ఆ రథాన్ని తీసుకొచ్చి ఆకాశమునందు నించున్నాడు. నించుని ఆ ఇంద్రతనయుడైన అర్జునుడి దగ్గరికి వచ్చి, నీ కోసం నీ తండ్రి అయిన దేవేంద్రుడు ఈ రథాన్ని పంపించాడు, నీవు ఈ రథాన్ని అధిరోహించి ఇంద్రసభకి రావలసింది అన్నాడు. అంటూ ఒక మాట అన్నాడు, నేను ఎప్పటి నుంచో మీ నాన్నగారి దగ్గర సారథిగా నేను ఉద్యోగం చేస్తున్నాను, కానీ 100 అశ్వమేధ యాగాలు చేసిన వాళ్ళు, కొన్ని 100 రాజసూయ యాగములు చేసినటువంటి వాళ్ళు కూడా ఈ రథం ఎక్కి ఇంద్రసభకి రాలేదు. మొట్టమొదటిసారి నీ కొరకు ఈ రథం పంపబడింది, ఈ రథం ఎక్కి నువ్వు ఇంద్రసభకి వద్దుగానివి రమ్మన్నాడు. అంటే మనుష్యలోకంలో సంచరించేటటువంటి ప్రాకృతమైన శరీరంతో ఉన్నవాడు అర్జునుడు కనుక అటువంటి దివ్యరథాన్ని అధిరోహించడానికి కావలసినటువంటి
ఆ పునీతమైనటువంటి తేజస్సుని పొందడానికి అనువుగా వెళ్లి గంగానది స్నానం చేసి ఆ గంగానదిలో తన యొక్క తండ్రికి, తాతగారికి, ముత్తాతగారికి, అలాగే అక్కడ దేవతలకి అందరికీ కూడా తర్పణం చేసి తాను శుచి, ఇంతకు ముందు వచ్చినటువంటి దేవతల్ని కూడా అలాగే మాటల చేత, పుష్పముల చేత, మంచినీటి చేత, పదార్థముల చేత పూజించాడు. ఇప్పుడు తాను తేజస్సు కలిగినటువంటి వాడై ఆ రథాన్ని అధిరోహించి ఆయన ఇంద్రలోకానికి బయలుదేరాడు. ఆ ఇంద్రలోకం దగ్గరికి వస్తూ ఉంటేనే చూశాడు, ఆ ఇంద్రలోకం బయట ఐరావతమనబడేటటువంటి ఇంద్రుడు అధిరోహించి వెళ్ళేటటువంటి ఏనుగు నిలబడింది. అది నిలబడితేట ఒక పెద్ద పర్వతమే వచ్చి నిలబడిందా అన్నట్టుగా ఉంది. దాని యొక్క మదజల ధారల చేత పెద్ద మేఘం కురిసేసి వెళ్ళిపోతే పర్వతం నుంచి జలధారలు కారుతుంటే ఎలా ఉంటుందో అలా ఆ మదజల ధారలు కారుతున్నాయిట ఏనుక్కి. అది బయట నిలబడి ఉంది. చూశాడు ఆ ఇంద్రలోకం వంక. పరమ ధర్మస్థితి ప్రజ ప్రీతిగాంచిన రాజులకు ఉదగ్రరణమునందు పతుల ప్రస్తవమున ప్రాణముల్ విడిచిన వీరులకును యజ్ఞ విధులు చేసి సురలను వసుమతీసురులను తనిసిన ధర్మాత్ములకును మహాతపసులకు నిలయంబులై రమణీయంబులగునట్టి హర్మ్య విమాన సంహతుల దాని సకల భువనంబులంగల సత్పురములకెల్లా ఎక్కుడగుదగి సిఖీందు రవుల దీప్తి లేకున్న తనదైన దివ్య దీప్తి విస్తరంబున ఎప్పుడు వెలుగుదాని. ఆ అమరావతి నగరం ఇంద్రుని యొక్క రాజధాని. ఆ అమరావతి నగరం వంక చూశాడు. ఇత పూర్వం ఇంద్ర సభ గురించి చెప్పారు సభాపర్వంలో. ఇప్పుడు ఆ అమరావతి నగరం ఇంద్రుడి యొక్క రాజధాని గురించి మాట్లాడుతున్నారు. అటువంటి ఇంద్రుడి యొక్క రాజధాని అయిన అమరావతి నగరంలో ప్రవేశించాలి అంటే ఎటువంటి పుణ్యం చేసిన వాళ్ళైతే అసలు ఆ స్వర్గలోకంలోకి ప్రవేశించగలరు అన్నది చెప్తున్నారు. పరమధర్మస్థితి ప్రజప్రీతిగాంచిన రాజులకు, పరమ ధార్మికులై ఎప్పుడూ ధర్మాన్ని తప్పకుండా ధార్మికమైన రీతిలో తన రాజ్యములోని ప్రజలను పరిపాలించినటువంటి సద్గుణోపేతులైనటువంటి రాజులు ఆ స్వర్గలోక ప్రవేశం చేస్తారు. అలాగే ఉదగ్ర రణమునందు పతుల ప్రస్తవమున ప్రాణముల్ విడిచిన వీరులకును, తనని నమ్ముకున్నటువంటి ప్రభువు కోసం మహోగ్రమైనటువంటి యుద్ధంలో పోరాటం చేసి వెన్నివ్వకుండా తమ శరీరాన్ని ఆ యుద్ధంలో విడిచిపెట్టినటువంటి వీరులైనటువంటి వారు ఆ స్వర్గలోకాన్ని అలంకరిస్తారు. యజ్ఞ విధులు చేసి సురలను వసుమతీసురులను తనిపిన ధర్మాత్ములకును, బ్రహ్మాండమైనటువంటి యజ్ఞాలు చేసి ఆ యజ్ఞాలలో ఇవ్వబడినటువంటి హవిస్సు చేత దేవతలని తృప్తులను చేసి, అలాగే ఆ యజ్ఞ కార్యాన్నంతటినీ నిర్వహించినటువంటి బ్రాహ్మణోత్తములకు భూరి సంభావనలిచ్చినటువంటి పరమధార్మికులైనటువంటి వారు ఎవరుంటారో వాళ్ళందరూ కూడా స్వర్గలోక ప్రవేశం చేస్తారు. మహాతాపసులకు నిలయంబులై రమణీయంబులగునట్టి హర్మ్య విమాన సంహతుల దాని, అనేక మంది గొప్ప తపస్సు చేసినటువంటి వ్యక్తుల యొక్క సమూహములు నివసించేటటువంటి బంగారు మేడలు గోపురములతో కూడుకున్నటువంటి ఆ అమరావతి నగర శోభనం చూసినటువంటి వాడై సకల భువనంబులంకల సత్పురములకెల్ల ఎక్కుడనదగి, అసలు ఈ బ్రహ్మాండములన్నిటిలోనూ అన్ని లోకములలోనూ కూడా ఉన్నటువంటి పురముల కల్లా శ్రేష్టమైనదిగా చెప్పబడేటటువంటి ఆ అమరావతి నగరాన్ని చూసినటువంటి వాడై సిఖీందు రవుల దీప్తి లేకున్న తనదైన దివ్య దీప్తి విస్తరంబున ఎప్పుడు వెలుగుదాని. సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఈ మూడు అక్కడ ప్రకాశించకపోయినా తనదైన దీప్తి చేత, తనదైన కాంతి చేత తాను ప్రకాశించగలిగినటువంటి లక్షణం ఉన్నటువంటి ఆ అమరావతి నగరాన్ని చూసి అర్జునుడు పరమ సంతోషాన్ని పొందినటువంటి వాడై ఆ అమరావతి నగర ప్రవేశం చేశాడు. స్వర్గలోకంలోకి వెళ్ళాడు. ఎన్ని కార్యాలు చేసినా స్వర్గలోక ప్రవేశం ఇవ్వరు కొంతమందికి. ఎవరెవరికి స్వర్గలోక ప్రవేశం ఇవ్వరు అని అడిగారు. వాళ్ళు ఎన్ని పుణ్యాలు చేసిన వారైనా ఈ 5 రాకపోతే మాత్రం వాళ్ళకి స్వర్గలోక ప్రవేశాధికారం ఇవ్వరు. మొట్టమొదటి తేదీ ఆహితాగ్నులు కాని వారు ప్రవేశించడానికి వీలు లేదు. వేదాన్ని నమ్మి ప్రతిరోజు అగ్నిహోత్రం చేసి నిత్యాగ్నిహోత్రీకులై అగ్నిహోత్రం చెయ్యనటువంటి వారికి స్వర్గలోక ప్రవేశం లేదు.
కాబట్టి నేను ఎందుకు నవ్వానో మీకు అందరికీ అర్థమై ఉంటుంది. అలాగే జీవితంలో ఎన్నడూ తీర్థయాత్ర చెయ్యనటువంటి వాడెవరున్నాడో అటువంటి వాడికి ఎన్నడూ స్వర్గలోక ప్రవేశాన్ని కల్పింపరు. స్వర్గలోకంలో ప్రవేశించాలి అంటే కనీసార్హతలు ఇవి ఉండాలి. తీర్థయాత్ర చేసిన వాడై ఉండాలి. తీర్థయాత్ర అంటే ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళి భగవద్ దర్శనం ఒకటి చేసుకుని తిరిగి రావడం కాదు. అక్కడ ఉండేటటువంటి తీర్థమునందు సంకల్ప సహితమైనటువంటి స్నానం చేసిన వాడెవరున్నాడో వాడు. అటువంటి తీర్థయాత్ర చేసినటువంటి వాడికి చెయ్యని వాణ్ణి స్వర్గలోక ప్రవేశం చెయ్యనివ్వరు. అసత్యాలాడడమే జీవితంలో ప్రయోజనంగా పెట్టుకుని ఎప్పుడూ అబద్ధాలాడే అలవాటు ఉన్నవాణ్ణి అందులోకి రానివ్వరు. వేదాలకు విశ్వసనీయతను కల్పించకుండా వేదమును మనం నమ్మాలనేటటువంటి బుద్ధిని విడిచిపెట్టి వేదములకు వ్యతిరేకంగా మాట్లాడటం అలవాటు చేసుకున్న వాడికి స్వర్గలోక ప్రాప్తి ఉండదు. అలాగే మాంసాహారమును తినేటటువంటి వారికి స్వర్గలోక ప్రవేశం కల్పింపరు. అలాగే యుద్ధంలో వెన్ను చూపించి శత్రువుతో పోరాడకుండా పారిపోయినటువంటి వాడికి స్వర్గలోక ప్రవేశము కల్పింపబడదు. కాబట్టి ఈ పైన చెప్పినటువంటి లక్షణములు ఎవరికి ఉన్నాయో వాళ్ళు ఎన్ని పుణ్యకర్మలు చేసినటువంటి వారైనప్పటికీ వారు స్వర్గలోక ప్రవేశం చెయ్యడానికి వారికి అధికారం ఇవ్వరు. కాబట్టి అర్జునుడు అక్కడ ప్రవేశించగానే అక్కడ ఉన్నటువంటి కొలవలు, రమణీయమైనటువంటి వృక్షములు, పారిజాతాది కల్పవృక్షములు, వాటి నుంచి వచ్చేటటువంటి సువాసనల గుబాళింపులు, వీటన్నిటినీ అనుభవిస్తూ స్వర్గలోకం అంటే అక్కడ దుఃఖమేం ఉండదు, సుఖస్పర్శ తప్ప అసలు దుఃఖం అనేటటువంటిది స్వర్గలోకమనందు కించిత్ కూడా ఉండదు. కానీ యథార్థమైనటువంటి మాట మాట్లాడాలి అంటే స్వర్గలోకవాసాన్ని కోరకూడదు. ఎందుకోలో తెలుసా? మర్త్యలోకం అంటే ఈ లోకంలో ఉన్నవాడు స్వర్గలోకాన్ని కోరుకుంటే ఎంత కష్టపడి సంపాదించుకున్న పుణ్యమంతా సుఖరూపంలో నశించిపోతుంది. కొంతకాలం అక్కడ ఉంటాడు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. కొన్ని భోగాలు అనుభవించిన తర్వాత నువ్వు చేసిన పుణ్యమంతా ఈ భోగం అనుభవించడానికి ఖర్చు అయిపోయింది, కిందకి వెళ్ళిపోమని మళ్ళీ తోసేస్తాడు, మళ్ళీ వచ్చి పడిపోతాడు. అందుకే పుణ్యకర్మ దేని కొరకు చెయ్యాలి అంటే పుణ్యకర్మ వచ్చే జన్మలో ఈ పుణ్యకర్మని అడ్డుపెట్టి పరమేశ్వరుడు నాకేదో భోగం ఇస్తాడని, లేదా ఈ పుణ్యకర్మ చెయ్యడం వల్ల నాకు ఉత్తమ లోకవాసం లభిస్తుందని, ఏదో స్వర్గలోకంలో కూర్చోవచ్చని పుణ్యకర్మ చెయ్యరాదు. అది ఎటువంటిది అంటే ఏదో మంచి ఎండలో పెడుతున్నవాడు ఒక్కసారి ఏటీఎం కౌంటర్లోకి వెళ్ళి డబ్బులు తీసుకునేటప్పుడు నిలబడేటప్పుడు పొందేటటువంటి ఏసీ సుఖం లాంటిది. అక్కడ మీరు ఇంకొక 5 నిమిషాలు నించున్నామంటే 10 మంది 50 మంది బయట నించుంటారు. కాబట్టి మీరు బయటికి వెళ్ళిపోవాలి డబ్బులు తీసుకోగానే. మహా అయితే ఒక్క 5 నిమిషాలు 10 నిమిషాలు అక్కడ నుండి బయటికి వెళ్ళిపోవడం, ఉన్న డబ్బులు తీసేసుకోవడం అయిపోతుంది. లోపలికి వెళ్ళినందుకు చల్లతనం కాసేపు ఉంటుందంటే ఆ తర్వాత మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత ఎండే ఉపయోగం ఏమి ఉండదు. అందుకే పుణ్యకర్మ దేని కొరకు ఉపయోగపడాలని భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యాలంటే చిత్తశుద్ధి కలగడానికి మార్గము కావాలి అని కోరుకోవాలి. ఎందుచేత అంటే ఎన్ని కోట్ల జన్మల నుండో చిత్తమును మలినము పట్టి ఉంది. ఆ చిత్తము శుభ్రపడితే తప్ప అందులోకి పరమేశ్వరుడు జ్ఞానామృతాన్ని కటాక్షించలేడు. ఆ జ్ఞానము కలిగిన నాడు తప్ప మోక్షము రాదు. మోక్షము కలిగితే తప్ప మళ్ళీ పునర్జన్మ స్వీకరించవలసినటువంటి అవసరము పోదు. కాబట్టి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి, మోక్షాన్ని పొందడానికి పుణ్యకర్మ దేనికి పనికి రావాలి అంటే చిత్తశుద్ధి కొరకు పనికి రావాలి. అంతేకాని నేను ఇన్ని చేశానండి, అది చేశానండి, ఇది చేశానండి అన్నది మళ్ళీ సుఖరూపంలో అనుభవించడం కోసము అని పెట్టుబడిగా పెట్టుకున్నవాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం వస్తుంది. ఆ భోగాలన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవడానికి మళ్ళీ కిందకు పోవాలి. పొరపాటున పాపం చేస్తే తిరియక్కుల్లోకి పోవాలి. అందుకని స్వర్గలోకవాసానికి 5 నిబంధనలు ఉన్నాయి కదండి, మనం వెడతామా అని బెంగ పెట్టుకోవలసిన అవసరం ఏమీ లేదు. యథార్థమునకు మనుష్యుని కన్నా అదృష్టవంతుడు ప్రపంచంలో సృష్టిలో ఇంకొకడు లేడు. మనుష్యుడొక్కడే
ఊర్ధ్వలోకవాసం కూడా కోరుకోకుండా చిత్తశుద్ధితో జ్ఞానాన్ని పొంది మోక్షానికి దగ్గరవడానికి కావలసినటువంటి సాధనా సంపత్తిని చేకూర్చుకోగలిగినటువంటి అధికారి అయి ఉంటాడు. కాబట్టి అటువంటి ప్రయత్నము కొరకు పుణ్యకర్మ చెయ్యాలి తప్ప, భగవంతుని యొక్క అనుగ్రహమునకు దగ్గరవడానికి పుణ్యకర్మ చెయ్యాలి తప్ప, కేవలంగా పుణ్యం చేస్తే అదేదో సుఖాన్ని ఇస్తుంది, భోగాన్ని ఇస్తుంది అన్న దానికోసం పుణ్యకర్మ చెయ్యడం అవివేకంతో కూడుకున్నటువంటి పని యథార్థమునకు. కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి అర్జునుణ్ణి చూశారు ఆ ఇంద్రలోకంలో ఉన్న వాళ్ళందరూ. నరుడైన ఆదిముని అని, హరిసుతుడని, హరి సహాయుడని, హరుచేతన్ వరములు వడసిన వాడని సురలెల్లను వచ్చి పార్థు చూచిరి ప్రీతిన్. ఆ స్వర్గలోకంలో దేవతలందరూ ఉంటారు. ఆ దేవతలందరూ అర్జునుణ్ణి చూడడానికి వచ్చారట. ఎందుకు అర్జునుణ్ణి చూడడం అంటే, అర్జునుణ్ణి చూడడానికి వాళ్ళు కొన్ని కారణాలు చెప్పారు. అందుకు వచ్చామయ్యా ఈయన్ని చూడడానికి అన్నారు. నరుడైన ఆదిముని అని, ఆయన మొట్టమొదటి ముని నరనారాయణులలో. ఆ ఆదిముని అయినటువంటి నరుడు అర్జునుడిగా భూమి మీద అవతరించాడు. కాబట్టి మహర్షి దర్శనం అభ్యున్నతి హేతు. మహాపురుష దర్శనం ఉత్తినే పోదు. లోకంలో మహాభక్తి తత్పరుడైనటువంటి వ్యక్తిని దర్శించినంత మాత్రం చేత విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. శివమహాపురాణంలో వ్యాసుల వారు ఒక మాట చెప్పారు. అపారమైనటువంటి శివభక్తి తత్పరుడైన వ్యక్తి పూజామందిరంలోకి వెళ్లి శివార్చన చేసుకుని తలుపు తీసి పూజామందిరంలోంచి బయటికి వస్తుండగా ఆయనని ఎవరు చూశారో వాళ్ళ ఖాతాలో త్రివేణీ సంగమ స్నానం చేశారు ఆ రోజున అన్న ఫలితాన్ని వేస్తారు. కాబట్టి భగవద్భక్తి తత్పరులైనటువంటి వారి దర్శనమే చాలు, అంత గొప్పది. అది లభించమంటే లభించేది కాదు. మహాత్ముల దర్శనము, భాగవత దర్శనము విశేష ప్రయోజనమును సాధించుకోవడానికి హేతువు. అందుకే అది దొరకమంటే దొరికేది కాదు. ఎవరైనా దాన్ని సద్వినియోగం చేసుకోవలసిందే. భారతం వింటున్నప్పుడు స్వర్గలోకంలో ఉన్న దేవతలు అర్జునుణ్ణి చూడడానికి వెళ్ళారు అంటే వాళ్ళు కారణాలు చెప్తున్నారు, ఎందుకు వెళుతున్నారు. అందుకే సాధారణంగా లోకంలో ఒక మర్యాదతో కూడుకున్నటువంటి నడవడి ఒకటి ఉంటుంది. మహాత్ములైనటువంటి వారు నిరంతరము భగవదర్చన యందు నిపుణులైనటువంటి వారు సన్యాసాశ్రమమునందు ఉన్నప్పటికీ కూడా పీఠాధిపత్యమును స్వీకరించడానికి అర్హత పొందినటువంటి వారై శంకర భగవత్పాదాచార్య స్వామి వారు తప్ప ఏ ఇతరులు పీఠమును స్థాపించిన వారు లేరు. సనాతన ధర్మమునందు కూడా ఏ సంప్రదాయములోనూ పీఠములు పెట్టినటువంటి ఆచార్యులు లేరు. పీఠస్థాపన చేసినటువంటి ఏకైక ఆచార్యుడు శంకర భగవత్పాదులొక్కరే. మళ్ళీ అవైదికమైన వాదనలు భరతఖండంలోకి ప్రవేశించకూడదని తూర్పున జగన్నాథులు గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము ఉంచినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. వారి సంకల్పమును అనుసరించే ఇప్పటికీ ఆ పీఠములకు నిరంతరంగా అవిచ్ఛిన్నంగా గురు పరంపర మహాత్ములైనటువంటి వారి చేత అధివసింపబడి నడుస్తోంది. అటువంటి మహాపురుషులైనటువంటి వారు ఒక ఊర్లోకి వచ్చి కొంతకాలం ఉంటే ఆ మహాత్ముల యొక్క పాద స్పర్శ చేత ఆ భూమి పునీతమవుతుంది. వారు వచ్చినప్పుడు వారితో పాటుగా కొన్ని వస్తాయి. వారు నిరంతరం కొన్ని విశేషమైనటువంటి మూర్తులను ఆరాధన చేస్తారు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, శంకర భగవత్పాదులు కైలాసానికి వెళ్ళినప్పుడు పరమశివుడు 5 శివలింగాలు ఇచ్చాడు. ఆ 5 శివలింగాలలో 2 శివలింగాలు పరమశివుడి చేతి చేత ఇయ్యబడినటువంటి 2 శివలింగములు ఇప్పటికీ దక్షిణాన, ఒకటి శృంగగిరిలో శృంగేరి పీఠంలో శృంగేరి పీఠాచార్యులు ఎవరుంటారో వారు ప్రతిరోజు ప్రదోష వేళలో చంద్రమౌళీశ్వరారాధన అన్న పేరుతో భోగలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. యోగలింగము అన్న పేరుతో వేరొక స్ఫటికలింగం కామకోటి పీఠంలో ఉంది. వారిని ప్రత్యేకం ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద దేవాలయ ప్రాంగణాలు ఉన్నటువంటి వాళ్ళు ఆహ్వానం చేస్తారు. అయ్యా మీరు వచ్చి చాతుర్మాస్యం చేయండి మా దగ్గర అని. కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నడిచి వెళ్ళిపోతూ ఉండేవారు. ఆ చాతుర్మాస్య కాలం వచ్చినప్పుడు వారు దగ్గరలో ఉన్న ఊరిలో విడిది చేసేవారు. అది పెద్ద తీర్థం అయిపోయేది. కొన్ని ప్రదేశాలలో అయితే ఎంత ఆశ్చర్యకరమైన సందర్భాలు జరిగాయంటే,
వారు కేవలంగా ఒక చిన్న ఇంట్లో ఉండి ఆరాధన చేసేవారు. ఎంత నియమంతో కూడుకున్న ఆరాధన అంటే, ఒకరోజు వారు చంద్రమౌళీశ్వర లింగానికి అభిషేకం చేసుకోవడానికి నిత్యానుష్ఠానానికి కూర్చున్నారు. ఇల్లంతా పొగ పట్టేసి ఉంది. అక్కడ ఆ వంట చేస్తున్నారు, ఆ నైవేద్యానికి కావలసినవి వండుతున్నారు. ఆ వండుతున్నప్పుడు పొగొచ్చేసి గదంతా పట్టేసింది. ఎలా చేసుకుంటారు ఈయన అనుకున్నారు. ఆయన ఒక్క మాట అనలేదు ఎవరిని. ఆయన తిన్నగా వచ్చి పొయ్యి పక్కన కూర్చుని అనుష్ఠానం చేశారు. అంతా అయిపోయిన తర్వాత అడిగారు, అయ్యా మీకు చాలా ఇబ్బంది కలిగిందని. ఆయన అన్నారు, పొగ అంతటా వ్యాపిస్తుంది, పొయ్యి దగ్గర ఉండదు, అందుకే పొయ్యి దగ్గర కూర్చుని చేశారన్నారు. ఆయనకి శౌచానికి దోషం వచ్చిందని అనుమానం వస్తే ఆయన చెట్టు మీద ఎక్కి కూర్చొని అనుష్ఠానం చేసేవారు. ఇదే కాకినాడ పట్టణంలో కంచికామకోటి పీఠాధిపతులు పరమాచార్య స్వామి వారు చెట్టు మీద కూర్చొని అనుష్ఠానం చేశారు. అటువంటి మహాపురుషులు ఒకానొకప్పుడు ఆయన ద్రవిడ దేశంలో ఒక పల్లెటూరులో ఉన్నారు చాతుర్మాస్యానికి. ఉంటే ఆయన తెల్లవారి అనుష్ఠానం చేసుకుని బయటికి వచ్చేటప్పటికి ఆయన దర్శనం కోసం ఊరంతా నిండిపోయి, పక్క ఊళ్ళ నుంచి వచ్చినటువంటి పల్లెటూళ్ళ నుంచి వచ్చినటువంటి జనుల చేత ఇంతమందికి దర్శనం ఎలా ఇవ్వాలి అని అనుమానం వచ్చి నిచ్చెన వేస్తే నిచ్చెనెక్కి ఆ ఇంటి పైకప్పు మీద నించుని చెయ్యి ఊపేవారు. ఆయన దర్శనం చాలు. అటువంటి మహాత్ముల్ని తీసుకొస్తారు చాతుర్మాస్యం చేయమని. ఎందుకని? ఉత్తప్పుడు సన్యాస ధర్మంలో వారు ఒక చోట ఉండకూడదు, వెళ్ళిపోతూ ఉంటారు. పీఠార్చన కొరకు ఉంటే ఉండొచ్చు కాక తపోభోగులుగా మార్చుకుని తపస్సు చేసుకున్నది ఒక్క పీఠాధిపతులకి, అన్యులకు ఇది లేదు, మినహాయింపు లేదు. కాబట్టి అటువంటి పీఠాధిపతులు కూడా దేశ సంచారం చేసేటప్పుడు చాతుర్మాస్యంలో వర్షాకాల ప్రారంభం నుండి ఉండిపోతారు. అందుకే ప్రత్యేకంగా వెళ్ళి అభ్యర్థిస్తారు, అయ్యా మా ఊళ్ళో చాతుర్మాస్యం చేయండి, మా దేవాలయంలో చాతుర్మాస్యం చేయండి అని అడుగుతారు. వారు వచ్చి విడిది చేస్తారు దేవాలయంలో. వారు వచ్చి ఉన్న కారణం చేత ఎన్ని ఊళ్ళ నుంచి ఎంతమంది మహాత్ములో బయలుదేరి వస్తారు వారి దర్శనానికి. వారు సాయంకాలం అయ్యేటప్పటికీ చంద్రమౌళీశ్వరారాధన చేస్తూ ఉంటారు. కొన్ని వేల మంది వచ్చి ప్రతిరోజు తీర్థం తీసుకుంటూ ఉంటారు. అటువంటి సంప్రదాయ పీఠాలని అధివసించినటువంటి మహాపురుషులు వచ్చి చాతుర్మాస్యం చేస్తే నిజంగా ఆ ఊరు పునీతం అయిపోతుంది. ఎన్నో పురాణ ప్రవచనాలు జరుగుతాయి, వారి అనుగ్రహ భాషణాలు జరుగుతాయి, ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు జరుగుతాయి వారి సమక్షంలో. ఎందరో విద్వాంసులు వస్తారు, ఎన్నో గ్రంథములు ఆవిష్కరింపబడతాయి. ఎంత అద్భుతంగా ఉంటుందో! ఈ భారతం చెప్పుకున్నటువంటి విశేషాన్ని అడ్డుపెట్టి శ్రీకృష్ణ పరమాత్మ అయ్యప్ప స్వామి అనుగ్రహించి మన దేవాలయ ప్రాంగణంలో కూడా ఎప్పుడైనా అటువంటి చాతుర్మాస్యం చేసుకునేటటువంటి భాగ్యాన్ని పరమేశ్వరుడు కృప చెయ్యాలని ప్రార్థన చేద్దాం. కాబట్టి అర్జునుడిని దర్శనం చేయడానికి దేవతలు ఎందుకు వెళ్ళారు అంటే, ఇప్పుడు అర్జునుడుగా ఉన్నాడు కానీ ఆయన ఆదిముని నారాయణుడు, ఆయన నరుడు. నారాయణుడు కృష్ణుడుగా ఉన్నాడు. భూభారాన్ని తగ్గించడానికి ఇంద్రపుత్రుడుగా అర్జునుడుగా భూమి మీద పుట్టాడు. అందుకని నరుడైన ఆదిముని అని, హరిసుతుడని, హరి అన్న పేరు ఇంద్రుడికి కూడా అన్వయం అవుతుంది కాబట్టి హరిసుతుడని, ఇంద్రుడి యొక్క కుమారుడని, హరి సహాయుడని, హరికి సహాయం చేస్తాడు, ఇంద్రుడికి సహాయం చేస్తాడు ఆయన. ఇంద్రుడు అడిగాడు రాక్షస సంహారంలో దేవతలకి సహాయం చేయడానికి నువ్వు అమరావతి రావలసింది అని అడిగాడు. కాబట్టి ఆయన దేవతా సహాయకుడని, అలాగే భూభారాన్ని తగ్గించి పాపుల పీచ మణచి ధర్మ సంస్థాపన యందు అవతారాన్ని స్వీకరించేటటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ప్రయోజనానికి సహాయకుడై ఆయన యొక్క అవతార ప్రయోజనాన్ని నెరవేర్చడంలో ఉపకరణముగా భాషించేవాడని, అందుచేత హరి సహాయుడని, హరుచేతన్ వరములు వడసిన వాడని. హరుడంటే పరమశివుడు. పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన చేత వరములను పొందినవాడని, సురలెల్లను వచ్చి పార్థు చూచిరి ప్రీతిన్. పరమ ప్రీతితో దేవతలందరూ వచ్చి ఆ పార్థుణ్ణి చూసి దర్శనం పొంది పరమానందంతో వెడుతున్నారు. ఇంద్రుడు చూశాట, నా కొడుకు అని సంతోషాన్ని పొందాడు. అనిమిషనాథుడున్ ప్రచలితాంగద తుంగ భుజాయుగంబునన్ తనయుని కౌగిలించుకొని తక్షణజాత నితాంత సమ్మదంబున పులకాంకితాంగుడై మున్ను నిజాంకతలస్తు చేసి అత్యనగు నిజాసనార్థమన నాదట నుంచే గరంబు నిమ్మితో.
ఆ అనిమిషనాథుడు అంటే కనురెప్పలు పడనటువంటి దేవతలకందరికీ కూడా అధినాయకుడైనటువంటి దేవేంద్రుడు ఆ పెద్ద పెద్ద చేతులు ఇలా కదిపితే ఆయన పెట్టుకున్నటువంటి భుజకీర్తులు కంకణములు శబ్దం చేస్తుంటే ఆ చేతులెత్తి ఆ అర్జునుణ్ణి గట్టిగా కౌగిలించుకొని పులకాంకిత గోత్రుడయ్యేటంటే ఒళ్ళంతా కూడా పులకాంకురములు వచ్చినటువంటి వాడై పరమ సంతోషాన్ని పొంది ఆయన కూర్చునేటటువంటి ఆసనంలో అర్ధభాగం ఇచ్చి అర్జునుణ్ణి తీసుకొచ్చి తన తొడ మీద కూర్చోపెట్టుకుని తర్వాత తను కూర్చున్న సింహాసనానికి అర్ధభాగం ఇచ్చి దాని మీద ఇంద్రుణ్ణి కూర్చోపెట్టుకున్నాడు. ఇందులో ఎంత ఇంద్రుడైనా ఆయన ఒక తండ్రే. కొడుకుని చూసి వాడు ప్రయోజకుడు అవనివ్వండి అప్రయోజకుడు అవనివ్వండి పుత్రగాత్ర పరిష్వంగం అంత గొప్పది అని. పురుషుడు పొందవలసినటువంటి అద్భుతమైన ఐశ్వర్యములలో ఒక ఐశ్వర్యం ఏది అంటే పుత్రగాత్ర పరిష్వంగం. కొడుకు యొక్క శరీరాన్ని తాను ముట్టుకోవడం, కొడుకుని కౌగిలించుకోవడం. ఆ కొడుకుని కౌగిలించుకుంటే తండ్రికి పులకాంకురములు వస్తాయిట, పులకరింతలు కలిగి వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయిట. అంత సంతోషాన్ని పొందుతాడు. అందుకే లోకంలో ఒక తండ్రి పొందేటటువంటి మహాద్భుతమైన ఐశ్వర్యం ఇది అని అడిగారు. తండ్రి కొడుకు ఒక చూరు కింద పడుకోవడమే అన్నారు. తండ్రి కొడుకు ఒక చూరు కింద పడుకోవడం అంటే ఒక ఇంట్లో ఉండి తండ్రి కొడుకు ఆ ఇంటనే పడుకోవడం అంటే ఇద్దరూ కలిసి ఉండడము అని. పరమ దరిద్రుడెవరి లోకంలో అంటే కొడుకు ఎక్కడో పడుకుంటే తానిప్పుడు ఇక్కడ పడుకునేవాడు, ఎప్పుడూ కొడుకుతో కలిసి పడుకోలేనివాడు. అందుకే ధార్మికులైన వారు ఏ కారణం చేతనైనా ఉద్యోగరీత్యా తానొక చోట కొడుకొక చోట కొంతకాలం ఉన్నా పదవీ విరమణ చెయ్యగానే వృద్ధాప్యం వచ్చింది అన్న తర్వాత కొడుకు దగ్గరికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి కొడుకు దగ్గర ఉండడానికి కారణాల్లో అదొకటి. అది పరమ ధర్మం. ఎందుకో తెలుసా? కొడుకు ఒక్కడే ఒక గొప్ప సుఖాన్ని ఇవ్వగలడు. తండ్రికి ప్రాణోత్క్రమణం అవుతూ ఉంటే కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని శరీరాన్ని విడిచిపెడితే కాశీపట్టణంలో విడిచిపెట్టినటువంటి పుణ్యాన్ని పొందుతాడు. అందుకే తండ్రికి కొడుకు ఇవ్వగలిగిన మహద్భాగ్యం ఏది అంటే అనాయాసమైనటువంటి మరణాన్ని కొడుకు ఇవ్వగలడు. కొడుకు చేతిలో శరీరాన్ని విడిచిపెడుతున్నటువంటి తండ్రి 1,00,000 తేళ్లు కుట్టిన బాధను అనుభవించాడట. శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు అంత బాధ ఉంటుంది. ఆ బాధ నుండి ఉపశమనాన్ని ఇస్తారు. కొడుకు తొడ మీద తలపెట్టి పడుకున్న వాడికి ఆ బాధ ఉండదు ప్రాణోత్క్రమణంలో. ఎందుచేత అంటే ఆత్మావై పుత్రనామాసి అంది. బిడ్డలు పుట్టేటప్పుడు సంతానాన్ని కనేటప్పుడు ఒక్క పురుష శిశువు పుడితే అంటే మగపిల్లవాడు పుట్టాలి అనుకుంటే పురుషుని యొక్క గుండె నుండి హృదయ కవాటము నుండి ఆనందధాతువు బయలుదేరుతుంది అని. అందుకని తన రూపమే బయట కొడుకుగా తిరుగుతూ ఉంటాడు అని. అందుకే ఆత్మావై పుత్రనామాసి, తండ్రియే కొడుకుగా ఈ భూమి మీద తిరుగుతాడు మళ్ళీ అని. ఆ కొడుకు తండ్రిని అంత ఉద్ధరించగలడు. ఆ కొడుకు తండ్రికి ఇవ్వగలిగినటువంటి చాలా గొప్ప సుఖం ఏది అంటే పెద్దవాడైపోయినటువంటి తండ్రితో కలిసి కొడుకు ఉండాలి. కలిసి కొడుకు ఉండాలని నేను ఎందుకంటున్నానో తెలుసా? ఖచ్చితంగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత పసిపిల్లవాడికి ఎటువంటి మూర్ఖత్వం వస్తుందో అటువంటి అర్థం లేని ఆలోచనలు మంకుపట్టు తండ్రికి రావచ్చు. కానీ దిద్ది అటు ఇటు పోతానన్న పిల్లాన్ని బలవంతంగా తీసుకొచ్చి యోగక్షేమముల కొరకు పక్కన పెట్టుకున్నటువంటి తండ్రిలా మీరు మాట్లాడకండి నాన్నగారు అని చెప్పి తండ్రిని తీసుకెళ్లి తన దగ్గర పెట్టుకునేటటువంటి అధికారము కుమారునకున్నది. కొడుకు చూడాలి తండ్రి యొక్క యోగక్షేమాలు, తండ్రి సంతోషాన్ని చూడాలి. రాత్రి తండ్రి పడుకుంటే వచ్చి కాళ్ళు పట్టి తండ్రి సంతోషంగా ఆకాశం వంక చూస్తూ నక్షత్రాల వంక చూస్తూ బలిరే కంటిని సప్త జలధి ప్రావేష్టితాఖండ అని 4 పద్యాలు చదువుకుంటుంటే నాన్నగారు చిన్నప్పుడు మీరు చదివిన పద్యాలు నాకు ఇంకా గుర్తున్నాయండి అని కొడుకు చదువుతుంటే ఆ కొడుకు కాళ్ళు పట్టి వెళ్ళిపోతే తండ్రి ఎంత గాఢ నిద్రపోతాడో, ఎంత సంతోషపడిపోతాడో. కొడుకుతో కలిసి అన్నం తినడం, కొడుకుతో కలిసి ఒక ఇంట్లో పడుకోవడం, కొడుకు ప్రేమ పురస్సరంగా పలకరిస్తే సేద తీరడం, ఈ లోకంలో మర్త్యలోకంలో తండ్రికి ఇయ్యబడినటువంటి మహాద్భుతమైన ఆభరణములు. తండ్రి అపారమైన సంతోషం పొందేది దేనికోట తెలుసా? వచ్చీరాని మాటలతో కొడుకు మాట్లాడినప్పుడు.
అందుకే తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు అంటారు పోతన గారి భాగవతంలో. వచ్చిరాని మాటలు మాట్లాడినటువంటి కొడుకు మాటలు తండ్రి చెవులకు పెట్టుకొని ఆభరణములట. అంత సంతోషిస్తాట కొడుకు మాటలు చూసి. ఇక పరిణితి పొంది చదువుకుని సంస్కారవంతుడై ధర్మాత్ముడై అతను శాస్త్రాన్ని మాట్లాడుతూ మంచి మాటలు మాట్లాడుతుంటే ఆ కన్న తండ్రి ఎంత మురిసిపోతాడు. నా కొడుక్కి శ్రీరామ రక్ష వాడలా ఉండాలని తండ్రి సింహాసనం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. తాను పెద్దవాడైపోయి తాను ఇక కూర్చోలేకపోతుంటే తాను హాయిగా కూర్చుని మానస పూజ జపం చేసుకుంటే కొడుకు గంట వాయిస్తుంటే వెళ్ళి కొడుకు ఇస్తున్న నీరాజనాన్ని తాను కళ్ళకద్దుకుంటుంటే తన కట్టుకున్నట్టు పంచె కట్టుకుని తను చేసినట్టు వాడు పూజ చేసి తను అలంకరించినట్టు అలంకరించి వాడు నీరాజనం ఇస్తుంటే తండ్రి పుచ్చుకుంటే ఆ తండ్రి ఎంత మురిసిపోతాడు. పర్వదినాల్లో ఒరే నేను ముందు చేస్తాను రా అని తండ్రి చేస్తే వెనక కొడుకు చేస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. అసలు నిజంగా తాత కొడుకు మనవడు ఆ పైది పేరాశ అనకూడదో అని నేను అనలేదు. కనీసం ఓపికండగా తాత తండ్రి మనవడు, తాత కొడుకు మనవడు ముగ్గురు పేటేసి కూర్చొని సంధ్యావందనం చేసుకుంటుంటే ఇంటి పెద్ద ఆవిడ వాళ్ళు ముగ్గురు సంధ్యావందనం చేసుకుంటుంటే ఆవిడ చల్ల చిలుక్కుంటూ వంట చేస్తుంటే దాని ముందు సాటండి లక్షలు వేలు కోట్లు ఏమి మహదైశ్వర్యం అది. అది ఐశ్వర్యం అంటే ఏంటి? కాబట్టి కొడుకు కొడుకే, తండ్రి తండ్రి. దానికన్నా ఇంకా ఏదో గొప్పదనుకున్న వాళ్ళకి ఒక నమస్కారం. కాబట్టి అటువంటి అనిమిషనాథుడైనటువంటి వాడు కనురెప్పలు పడని దేవతలకు తండ్రి అయినటువంటి ఇంద్రుడు అర్జునుణ్ణి కౌగలించుకొని పులకాంకితగాత్రుడై మురిసిపోయాడు. అంటే ఇంద్రుడే అంత ఆనందాన్ని పొందితే లోకంలో ఏ తండ్రి ఆ ఆనందాన్ని పొందాలని కోరుకోడు. ఐరావతం యొక్క కుంభస్థలం మీద తరచుగా తన అరచేతితో కొట్టి దాన్ని అటు ఇటు నడిపించడంలో కఠినమైనటువంటి ఆ ఏనుగు యొక్క కుంభస్థలం రాపిడి చేత కాయలు కాచి కరుపు తేరినటువంటి తన చేత్తో అర్జునుడి యొక్క సర్వాంగములను స్పృశించి ఓసారి చేయి పట్టుకుని ఓసారి వీపు మీద చెయ్యేసి అబ్బా ఏమి భుజాలు మా వాడివి వీటికే కట్టుకుంటాడు అక్షయ బాణతూణీరాలు అని ఓసారి ఆ భుజాలు ముట్టుకుని అబ్బా ఎంత పెద్ద వీపురా మా వాడిది కవచం కట్టుకుంటే అందుకే అంత అందంగా ఉంటాడు అని ఆ వీపు ముట్టుకుని ఆ కొడుకుని 10 మాటలు ముట్టుకుంటే అసలే కరుకు తేరిని చెయ్యేమో ఆ చెయ్యి మీద పడుతుంటే నాన్నగారు పిచ్చి ప్రేమతో ముట్టుకుంటున్నారని అర్జునుడు నిరోధించకుండా ఊరుకుంటే ఆ ముట్టుకుని మురిసిపోతున్నట్ట ఇంద్రుడు. ఒకే ఆసనం మీద తండ్రితో కలిసి అర్జునుడు కూర్చునుంటే అక్కడ ఉండేటటువంటి అప్సరోగణములన్నీ కూడా బంగారు దండములు కలిగినటువంటి చామరాలు పట్టుకుని ఆ దేవతలు గంధర్వులు సిద్ధులు విద్యాధరులు మొదలైనటువంటి వారు ఆ అర్జునుడికి ఇంద్రుడికి పూజ చేస్తూ ఆ చామరాలు వేస్తూ వాళ్ళని సంతోషపెడుతున్నారట. చామరం ఎందుకు వేస్తారు అంటే బడలిక నుండి విశ్రాంతి కలుగుతుంది. చామర సేవ అని అది ఒక్క దేవతలకే చేస్తాం. లేకపోతే విష్ణువాంశ లేనివాడు పృథివీపతి కాడు కనుక పూర్వం మహారాజులకు వేసేవారు చామరం. ఆ చామరం వేశారు అంటే ఈశ్వరుడికి బడలిక తీరుతుంది. పరమేశ్వర మూర్తికి కూడా ఆటలు ఉంటుంది. అందుకే ఒక దేవాలయంలో విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసిన తరువాత శౌచ్యంతో వండి తగినంత నైవేద్యం పెట్టకపోతే ఈశ్వరుడు ఆకలితో ఆర్తి పొందుతాడు. అందుకే కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుల పరమాచార్య స్వామి తరచుగా ఒక మాట చెప్పేవారు, కొత్త దేవాలయాలు కట్టేకండి, ఉన్న పాడుపడిపోయిన దేవాలయాలు పునరుద్ధరించండి అనేవారు. కొత్త దేవాలయాలు కట్టేయడం చాలా తేలికే. కట్టిన దగ్గర నుంచి అందులో కాస్త శ్రీ సూక్త పురుష సూక్తాలతో అభిషేకం చేయడానికి నమక చమకాలు వచ్చిన వాడు కూడా అర్చకుడుంటే ఆ దేవాలయంలో నైవేద్యం పెట్టడానికి తగినటువంటి సాధన సంపత్తి ఉండదు. ఆ వంట చేయడానికి ఓ వంటశాల, అందులో శౌచంతో వంట చేసి స్వామికి తీసుకొచ్చి అన్నాన్ని నైవేద్యం చేయడం, ఏదో కూర నైవేద్యం పెట్టడం చేసేవాడు ఉండడు. ఒక్కొక్క విగ్రహం యొక్క శక్తి అంత ఎందుకు నిలబడుతుందో తెలుసా? అక్కడ చేసేటటువంటి నైవేద్యం వల్ల నిలబడుతుంది. మీరు చూడండి, వెంకటాచలము శ్రీశైలము మొదలైనటువంటి క్షేత్రములకు ఆ శక్తి నిలబడడానికి కారణాల్లో ఒకటి అక్కడ జరిగేటటువంటి రాశి నైవేద్యం. దానికి కూడా ఆగమంలో విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది.
కాబట్టి అక్కడ చేసేటటువంటి పనికి అంత విశేషం ఉంటుంది. భగవంతుడు కూడా బడలిపోతాడు. ఆయనకి తీసుకెళ్లి మనం అభిషేకం చేసేస్తే చేతిలో దొరికింది కదా అని బిందెను అలా పోసేస్తాం, మళ్ళీ వెంటనే పదార్థం పోసేస్తాం. ఆయన కూడా అలిసిపోతాడు. అలసట కలిగితే భగవంతునికి అలసట తీరాలి అంటే చామరం వెయ్యాలి. అందుకే చామరం వెయ్యడం అనేటటువంటిది అద్భుతమైన సేవల్లో ఒకటి. ఆ చామరం ప్రతి దేవాలయంలో ఉండాలి, ప్రతి ఇంట్లో ఉండాలి, ప్రతి ఇంట్లో ఉండి చామరం వెయ్యాలి. ఈశ్వరుడు విశ్రాంతి పొందుతాడు, సంతోషిస్తాడు ఆయన. అందుకని ఆ చామరం వేశారు ఇంద్రుడికి అర్జునుడికి. సభలో పరిచయాలన్నీ పూర్తయిపోయాయి. నాయన కాసేపు సంతోషిద్దుగానివి అని గంధర్వ సంగీత గోష్ఠి ఎందు కూర్చోబెట్టాడు తీసుకెళ్లి ఇంద్రుడు. ఆయనకు కూడా మరి సంతోషం ఉంటుంది కదూ, కొడుకు సేద తీరాలని. అందుకని తీసుకెళ్లి అది గంధర్వ సంగీత గోష్ఠి. గంధర్వ సభ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? గంధర్వులు, అందుకే గాంధార వేదము అని పిలుస్తుంటారు, గాంధర్వ వేదము అంటుంటారు. ఆ గంధర్వులు ఎప్పుడూ ఆడుతూ పాడుతూ సంతోషంగా గడుపుతుంటారు వాళ్ళు. ఆ గంధర్వులు భూమికి దగ్గరలోనే తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళ యొక్క ఆట పాట అవి మనకి వినపడవు. కొన్ని ప్రదేశాల్లో మాత్రం వినపడుతుంది. ఇప్పటికీ వినపడుతుంది అంటారు. అరుణాచలంలో అక్కడికి వెళ్ళి కూర్చున్నటువంటి వాళ్ళకి కొండ మీద చీకటి పడిపోయిన తర్వాత ఒకానొకప్పుడు ఆ దక్షిణామూర్తి కూర్చున్నటువంటి సభకి వచ్చి దేవతా స్త్రీలు నృత్యం చేస్తే వాళ్ళ గజ్జల చప్పుడు, వాళ్ళు పాడిన పాటలు వినపడేవి. ఏం చాడ్విక్ అని ఒక ఆవిడ రికార్డ్ చేసింది దాన్ని. అది రికార్డ్ అయితే తీసుకొచ్చారు. భగవాన్ రమణుల దగ్గర వినిపించింది ఆవిడ. అవును, ఇది దక్షిణామూర్తి సభలో గంధర్వులు పాడే పాట అని చెప్పారు ఆయన. ఆ గంధర్వులు ఎప్పుడు ఆడుతూ పాడుతూ ఉంటారు. దాన్ని తన యొక్క తపశ్శక్తితో దర్శనం చేశాడు భరతముని. చూసి గంధర్వులు ఇలా ఆడతారు, ఇలా పాడతారు అని నట్టువాంగంతో ఆ నృత్యం ఎలా చెయ్యాలో భరతముని రచన చేశాడు. గంధర్వుల యొక్క ఆట పాట అంత గొప్పవి. వాళ్ళు సహజంగా ఉల్లాసంగా ఉంటారు. ఎందుచేత అంటే నృత్యమునందు లాస్య ప్రకటన మనకు ఎంతో గొప్ప స్థితి ఉంటుంది. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే భగవంతుని యొక్క రూపాన్ని అందరికీ కూడా దర్శనమిప్పించేస్తాడు నర్తకుడు. ఆ లక్షణం ఉంటుంది. చూడండి, పూజ అనేటటువంటిది జరుగుతున్నప్పుడు అది ఏం జరుగుతోంది అన్నది అర్థం అవడం అందరికీ సాధ్యం కావచ్చు, కాకపోవచ్చు. ఒక మంత్రంతో పూజ జరుగుతోంది అనుకోండి, ఆ మంత్రభాగం ఏమిటి, ఉపచారం ఏమిటి, ఎందుకు అలా జరుగుతోంది అన్నది తెలిసిన్ననాడు లోపల పొంగొస్తుంది. ఆ మంత్రం ఏమిటో తెలియదు, ఆ ఉపచారం ఏమిటో తెలియదు, ఏం జరుగుతోందో తెలియదనుకోండి, ఆ సంతోషం కలగదు. అందుకే ఆ బండతనం వస్తుంది మనసుకని పూజలో రాజోపచారాల్లో నృత్యం దర్శయామి అని పెడతారు. ఆ నృత్యం అక్కడ చేస్తే ఏమవుతుందంటే భగవంతుని యొక్క దర్శనము కలుగుతుంది సభకి. ఎలా కలుగుతుంది అంటారేమో మీరు, ఉత్సాహంగా చెయ్యాలి. అందుకే నృత్యం చేసేటటువంటి వాడు కేవలంగా ఏదో మన్ను తిన్న పాములా ఉండకూడదు. కస్తూరి తిలకం లలాట ఫలకే అన్నారు అనుకోండి, ఆ కస్తూరి తిలకం ఇలా నొసటి మీద కృష్ణుడికి ఎలా ఉంటుందో ఆవిడ అభినయిస్తుంది. వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం అని చూపిస్తుంది. చూపించినప్పుడు ఆ నర్తకీమణి చేసేటటువంటి నృత్యానికి అనుగుణంగా ఆమె యొక్క భావ ప్రకటన మనకు అనుగుణంగా అప్పుడు మీకు ఆ నర్తకీమణి కనపడదు. ఎప్పుడైనా ఒకరు నృత్యం చేసేటప్పుడు వారే కనపడ్డారనుకోండి, ఆమె లేదా అతడు నృత్యం చెయ్యడంలో సఫలీకృతుడయ్యాడని మీరు అనలేరు. సఫలీకృతులయ్యారు అని గుర్తేమిటో తెలుసా? వారు కనపడకూడదు. వారు ఏ పాత్రని అక్కడ ప్రదర్శిస్తున్నారో అది మీకు కనపడాలి. అది మీకు కనపడిందనుకోండి, ఎవరు అలా నృత్యం చేశారో వారు ధన్యులు. సభకంతటికి ఆ దర్శనాన్ని ఇప్పించారు అని గుర్తు. నేను మీతో దీనికి సంబంధించి ఒక ఉదాహరణ ఆవిష్కరించాలి అంటే అత్యద్భుతం ఏది అంటే శ్రీనివాస కళ్యాణం చేస్తుంటారు శోభానాయుడు గారు. ఆవిడ ఆ పందెం వేసి ఏదో కాసేపు సంతోషంగా ఆడడానికి వెంకటేశ్వర స్వామి వారితో పాచికలు ఆడుతుంది ఆవిడ.
ఆడినప్పుడు ఆవిడ పద్మావతి, వెంకటేశ్వరుడిగా నాకు జ్ఞాపకం ఉండి ప్రియా కార్తికేయన్ అని వేరొక తల్లి అభినయం చేసేవారు. వాళ్ళిద్దరూ పాచికలు ఆడతారు. ఆడినప్పుడు వాళ్ళ చేతిలో పాచికలు ఏమి ఉండవు, అక్కడ ఏమీ ఆ పాచికలు ఆడుతున్నటువంటి మంటపం ఏమి ఉండదు. కానీ వాళ్ళిద్దరూ కూర్చుని ఆ పందెం వేస్తారు. ఇలా 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 అని ఇలా వేసినట్లు చూపిస్తుంది ఆవిడ. చూపిస్తే వెంకటేశ్వర స్వామి వారు గెలుస్తూ ఉంటారు, ఈవిడ ఓడిపోతుంటుంది. ఈవిడ ఓడిపోతున్న కొద్దీ ఆవిడలో ఉడుకుమోత్తనం అంటారే, ఆ ఉడుకుమోత్తనాన్ని ఆవిడ ఆవిష్కరించినటువంటి తీరు చూస్తే ఆవిడ ఓడిపోయి ఎంత ఉడుకుమోత్తనానికి పోతుందో చూడండి పద్మావతీదేవి అనిపిస్తుంది. ఆ భృగు వచ్చి తన్నేడు అనుకోండి, ఆ తన్నేడన్న కోపంతో వెంకటేశ్వర స్వామి వారు ఎంత ప్రతిమాలినా స్వామి నేనుండ వైకుంఠమందు అంటూ అదే మాట వినపడుతుండగా ఆవిడ నేను ఉండను నేను వెళ్ళిపోతానని చెప్పి కోపంతో ఆయన చేతులు తోసేసి ఆఖరికి సభ నుండి నిష్క్రమిస్తుంది ఆవిడ రంగస్థలం నుంచి. అంటే ఆవిడ కొల్హాపురం వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోతున్నప్పుడు మీకు కేవలంగా శోభానాయుడు గారు కనపడరు, శోభానాయుడు గారికి బదులుగా శ్రీ మహాలక్ష్మి కనపడుతుంది, లక్ష్మీ విష్ణువుల సంవాదం కనపడుతుంది. అబ్బా, లక్ష్మీదేవి ఆడితే ఇలా ఉంటుంది, ఇలా ఉందనిపిస్తుంది. గరుత్మంతుడు ఉండడు, గరుత్మంతుడిలా చేతులు ఆడిస్తూ ఒకళ్ళు ముందెడుతూ ఉంటారు. కూర్చుని వెడుతుంటే ఎలా వెడతారో అలాగే వెడతారు పద్మావతి శ్రీనివాసులు అభయహస్తం అంటే. అది చూసినప్పుడు మనం మమేకం అయిపోతాం. అప్పుడు శోభానాయుడు గారు కనబడరు. ఇవన్నీ వేసేసి ఆవిడ అలంకారం అంతా తీసేసి మళ్ళీ వేదిక మీదకి ఒక శాలువా కప్పుకుని ఏదో పరిచయం చేసినప్పుడు వచ్చారనుకోండి, ఈ తల్లి ఇన్ని చేశారని ఆశ్చర్యపోయి చూస్తాం. అంత గొప్ప అభినయం చేయగలరు. అందుకే అంతర్జాతీయ స్థాయిలో కూచిపూడి వైభవాన్ని నిలబెట్టగలిగింది ఆ తల్లి. కాబట్టి ఎందరో ఉన్నారు, నేను ఆ ఉదాహరణకి ఆ తల్లి పేరు చెప్పాను. కాబట్టి అలా సభకి భగవంతుని యొక్క రూపాన్ని తీసుకొచ్చి చూపిస్తారు ఆ నృత్యంలో. ఆ చూపించగలిగినటువంటి ప్రజ్ఞ ఆ గాంధర్వ వేదం గంధర్వుల యొక్క ఆటపాటల్లోంచి తీశాడు భరతముని దివ్య దృష్టి చేత. అలా తీయగలిగినటువంటి స్థితి ఆయనకి లభించింది. మహానుభావుడు గొప్ప తపస్వి కనుక ఆ గంధర్వులే ఆడుతున్నారు, పాడుతున్నారు ఒక సభలో. ఎవరి కొరకు? అర్జునుడి కొరకు. ఎవరా అర్జునుడు? ఇంద్రుడి కొడుకు. ఇంద్రుడు స్వయంగా ఆహ్వానించాడు అమరావతికి. చూడవయ్యా అని తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ఇప్పుడు వాళ్ళు ఎంత ఉత్సాహంగా ఆడి పాడతారు ఆయన చూసి సంతోషించాలని. అందుకని పాకశాసను పనుపున పార్థుడొక్క మణిమయంబైన మహనీయ మందిరమున ఎలమి గంధర్వ సంగీత హృద్యగోష్ఠి నుండి చెవులకు ఉత్సవం పొందుచుండా. చెవులకు ఉత్సవం జరుగుతోందా అన్నట్టుగా పాడుతున్నటువంటి పాటలతో కూడుకున్నటువంటి గంధర్వుల యొక్క సంగీత సభ ఒక మణిమంటపంలో జరుగుతుంటే ఇంద్రుడి యొక్క పలుపున అర్జునుడు అక్కడికి వెళ్లి కూర్చుని ఆ సభలో జరుగుతున్నటువంటి సంగీత విభావరిని విన్నవాడై పరమ సంతోషాన్ని పొందాడు. పాకశాసను పలుపున అంటారు. పాకశాసనుని యొక్క అనుజ్ఞ మేరకు ఇంద్రుడికి పాకశాసనుడు అని ఒక పేరు. ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే వృత్రాసురుడు అనబడేటటువంటి రాక్షసుని యొక్క సోదరుడికి పాకాసురుడు అని పేరు. ఆ పాకాసురుణ్ణి ఇంద్రుడు చంపాడు కనుక పాకశాసనుడు అని పేరు వచ్చింది. ఇంకొకటి, యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు ఆ హవిస్సు గుచ్చుకుని అందరినీ రక్షించేటటువంటి లక్షణం ఉన్నవాడు కనుక కాదు. ఒకానొకప్పుడు మీరు ఏడవకండి ఏడవకండి అంటూ మరుత్తులు గర్భంలో ఉండగా అదితి గర్భములో ఉన్నటువంటి పిల్లలని ముక్కలుగా కొట్టి గర్భరక్ష చేసినటువంటి వాడు కనుక పిల్లల్ని అదితి ప్రార్థన మేరకు రక్షించినటువంటి వాడు కనుక పాకశాసనుడు అని పేరు వచ్చింది. కాబట్టి ఆ పాకశాసనుడైనటువంటి ఇంద్రుని యొక్క ఆనుజ్ఞ మేరకు అర్జునుడు ఆ సంగీత సభలో కూర్చుని గంధర్వుల యొక్క గోష్ఠిని విన్నాడు. ఆ అర్జునుడు చంద్రోదయ వేళ అయిపోయింది. తన చెయ్యవలసినటువంటి నిత్యకృత్యాలు పూర్తి చేసుకున్నవాడై విశ్రాంతి తీసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి శయనాగారాన్ని ప్రవేశించి హంసతూలికా తల్పం మీద పడుకుని ఉన్నాడు. ఆయన ఇంకా నిద్రపోలేదు. పడుకుని ఉన్నటువంటి సమయంలో దేవవేశ్య అయినటువంటి ఊర్వశి, ఆ ఊర్వశి మహాచమత్కారం. ఎందుచేత అంటే ఊర్వశి అంటే కేవలం ఒక దేవవేశ్య అని మీరు భావన చెయ్యకూడదు. ఊర్వశి యథార్థమునకు
అద్వైత సిద్ధాంతమునకు ప్రాణప్రదమైనటువంటి ఆనందహేతువైన స్థానాన్ని చెప్తుంది. ఆ శ్రీ మహావిష్ణువు ఋషి స్వరూపంగా తపస్సు చేసుకుంటున్నటువంటి సమయంలో ఆయన్ని మోహపెట్టడానికి ఇంద్రుడు ఎందరో కాంతల్ని పంపించాడు. ఆ కాంతలు వచ్చారు, అకారణంగా వసంత ఋతువు వచ్చింది, కోయిల కూస్తోంది, బహిర్ముఖులై అందులో అందరూ సంతోషాన్ని వెతుక్కుంటారు. కానీ శ్రీ మహావిష్ణువు కళ్ళు విప్పి చూసి ఆ నృత్యం చేస్తున్నటువంటి అప్సరోగణం మీద మనసు పోనివాడై తన తొడని చరిచారు. చరిస్తే తొడలోంచి ఒక అందగత్తె బయటికి వచ్చింది, ఊరువులలోంచి బయటికి వచ్చింది కాబట్టి ఊర్వశి. ఎక్కడుంది అసలు ఆనందం అంతా? ఆమె అందం ముందు మిగిలిన వాళ్ళందం ఎందుకు సరిపోలేదు, వాళ్ళు సిగ్గుపడి వెళ్ళిపోయారు. అంటే అసలు నిజమైన ఆనందం ఎక్కడున్నది అంటే మనలో ఉన్నది, బయట లేదు అని చెప్పేటటువంటి అంతర్లీనమైన సిద్ధాంతమునకు ప్రతీక ఊర్వశి. ఊర్వశి విష్ణువు యొక్క ఊరువుల నుండి ఉద్భవించినది, మహాందగత్తె. కాబట్టి పురూరవుడంతటి వాడు కొంతకాలం ఆమెతో ఉన్నందుకు మతిపోయినటువంటి వాడై ఆ ఊర్వశి కోసం తిరిగి 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 ఒకటిగా ఉన్న అగ్నులు త్రేతాగ్నులన్న పేరుతో మూడవడానికి కారణం ఈ ఊర్వశిని మరిచిపోలేక ఆయన చేసి 2 వెదురు కర్రల్ని పెట్టి ఆయన రాపాడించినటువంటి స్థితి వలన త్రేతాగ్నులు పుట్టే. అది వేరు కథ అనుకోండి, ఇప్పుడు దాన్ని నేను స్పృశించానంతే. కాబట్టి ఆ ఊర్వశి అంత విశేషమైనటువంటి తల్లి. ఆమె దేవవేశ్య. ఆమె అర్జునుడు నిద్రించవలసినటువంటి ఆ అంతఃపురం యొక్క సౌధంలో ఆయన ఉన్నటువంటి గదిలోకి ప్రవేశించింది. ప్రవేశించగానే అర్జునుడు లేచి నిలబడ్డాడు. నిలబడి గబగబా వెళ్ళి నమస్కారం చేసి, నన్ను పుత్రస్నేహంబున మనమున మన్నించి శుభ సమగ్రుని చేయన్ చనుదించి తీవు ముదమున జనయిత్రీ ఏను కృతార్థ జన్ముడనైతిన్ అన్నాడు. జనయిత్రి అమ్మా అని పిలిచాడు. పిలిచి నన్ను పుత్ర స్నేహంబున మనమున మన్నించి, నీ మనస్సులో కొడుకొచ్చాడు, నేను కనపడలేదని నా మీద ఇంత ప్రేమతో అమ్మా నన్ను చూడ్డానికి వచ్చావా అమ్మా? శుభ సమగ్రుని చేయన్. అమ్మ యొక్క దర్శనం చేత ఏ కొడుకైనా శుభ పరంపరలని పొందుతాడు కదా అమ్మ ఆశీర్వచనంతో. అమ్మ ఆశీర్వచనం అంటే పరబ్రహ్మము యొక్క ఆశీర్వచనం కదా. అమ్మా నన్ను అనుగ్రహించడానికి వచ్చావా అమ్మా ఇంత ప్రేమతోటి? నేను కృతార్థుడనైతిన్ అమ్మా, నేను కృతార్థ జన్ముడనైతిన్, నా జన్మయే కృతార్థత పొందిందమ్మా అన్నాడు. ఈ తల్లిని చూడడం అంత గొప్ప విశేషమా? అది కాదు. వంశకర్త యొక్క భార్య అన్నది అర్జునుడి యొక్క భావన. వంశకర్తల యందు అంత గౌరవాన్ని పొంది ఉండాలి అని. యథార్థానికి అసలు వంశవృక్షము అని ఉంటుంది. చాలా వరకు ముందు తాతలు 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 ఆ విశేషం, వాళ్ళ గోత్ర ఋషులు, ఆ ఋషుల చరిత్ర తెలిసి ఉండాలి. మా గోత్రంలో ఋషులు వీళ్ళండి అని నేను అన్నాను అనుకోండి, ఏమంటే ఆ గోత్రంలో ఆ ఋషి గొప్పతనం ఏమిటండి అని ఎవరన్నా అడిగారు అనుకోండి, ఏమో నాకు కూడా తెలియదు అన్నాడు అనుకోండి, వాడు కృతజ్ఞుడు. వాళ్ళు వంశకర్తలు, వాళ్ళు వంశంలో ముందు ఉన్నటువంటి మహానుభావులు కాబట్టి వాళ్ళు జననీ జనకులతో సమానం. అటువంటి వాళ్ళ గురించి తెలిసి ఉండాలి. కాబట్టి వంశకర్త అయిన పురూరవుని భార్య, అందుకుని జనయిత్రి తల్లి ఊర్వశి. అందుకని అమ్మా నీకు నమస్కారం అమ్మా అన్నాడు. అంటే ఊర్వశి అంది, అనుపమ శౌర్య నీదు సముదగ్ర గుణంబులు నారదాది సన్మునివరులెల్ల చెప్పగా ప్రమోదమునన్ భవదీయ సంగమం వనిషము కోరుచుందగ ప్రియంబున వచ్చితి నేను కొరగానను జనియిత్రినంచు ఒక నాయము వల్కెను వక్రభాషలను. అనుపమ శౌర్య, అనుపమ అంటే పోల్చడానికి తగిన వస్తువు లేనిది, ఉపమానము లేనిది అనుపమ. అటువంటి అనుపమమైనటువంటి శౌర్యము కలిగినటువంటి వాడా, నీ యొక్క సమగ్రమైనటువంటి గుణములను నారదాది మహర్షుల వలన నేను విన్నానయ్యా. విని ఎంతో సంతోషంతో నీతో సంగమ సుఖాన్ని పొందాలి అని దేవవేశ్యని కనుక నీ దగ్గరికి వచ్చాను. ఇదెక్కడి ధర్మం అయ్యోయ్, నేను నీతో సంగమ సుఖాన్ని అపేక్షించి వస్తే నువ్వు నన్ను తల్లి అని సంబోధిస్తున్నావు, అలా కుదురుతుందా అని అడిగింది ఆవిడ. అడిగితే నీకు ఏనాటి తల్లిని నిజము చెప్పుమా, అమర లోకంబు వేశ్యలమైన మాకు ఇట్టి తగవులు నడవ వహీన బాహువీర్య ఇచ్చట వావులు వెతకచనదు. ఇది ఇంద్రలోకం, నేను దేవవేశ్యని. ఈ లోకంలో వావి వరసలు ఉండవు.
ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క ధర్మం. ఇది కేవలం భోగముతో కూడుకున్నటువంటి లోకం, పశ్చిమ దేశాల్లాగా. కాబట్టి ఇది కేవలం భోగానికి సంబంధించినటువంటి లోకం. ఇక్కడ నేను దేవవేశ్యని, నేను నీకు తల్లిని. నీకు ఏనాటి తల్లిని నిజము చెప్పుమా, ఏనాడు నీకు తల్లినయ్యా నేను అసలు? నీ ఎలా అన్నావు అలా నేను అమ్మనని. అమర లోకంబు వేశ్యలమైన మాకు ఇట్టి తగబులు నడవ హీన బాహువీర్య. అపారమైనటువంటి భుజశౌర్యము కలిగినటువంటి వాడా, బల సంపత్తి కలిగిన వాడా, ఎందుకు నన్ను అమ్మా అని పిలిచావో ఏది చెప్పు? అర్జునుడు అన్నాడు, ఓహో ఇమ్మెయి ధర్మద్రోహోక్తులు పలుకతగుని దోసంబది కాదే. అమ్మా, నేను ధర్మం చెప్పలేదని అనుకుంటున్నావా తల్లి? మా వంశకర్త అయినటువంటి పురూరవునకు నువ్వు భార్యవి, ఆయనకి నువ్వు భార్యవి, నాకు తండ్రి అయినటువంటి దేవేంద్రుడి దగ్గర పరిచారికవి. ఆయన నీ నృత్యాన్ని చూస్తూ ఉంటారు, ఆయన దగ్గర నువ్వు వేశ్యవి. కనుక అమ్మా, నీవు నాకు తల్లివి కావా? నువ్వు నాకు తల్లివే అయినప్పుడు నేను నిన్ను వేరొక బుద్ధితో ఎలా చూడడం కుదురుతుందమ్మా? దోషభూయిష్టం కదా. క్షత్రియులకు దక్షిణ నాయకత్వం అనేటటువంటిది లోకంలో ఉన్నా, ఒకరికన్నా ఎక్కువ మంది భార్యల్ని స్వీకరించడం అలవాటు ఉన్నా, నీవు తల్లివమ్మా, నీతో నీవు ప్రతిపాదించినటువంటి విశేషాన్ని జరపడం పొసగదు, కాబట్టి నన్ను మన్నించు అన్నాడు. ఎలా అంటే, పురూరవుడు ఆయన ఇలా బుధులు అని నేను మొన్నటి రోజున మీకు సభాప్రభం చెప్తున్నప్పుడు చెప్పాను. ఆ పరమశివుని యొక్క పార్వతీదేవి కేళి జరుగుతున్న చోటికి వెళ్లి శాపాన్ని పొంది ఇలా ఐలవంశంబు అంటాడు కృష్ణ భగవానుడు. భూమి మీద ఉన్న వంశాలు చెప్తూ ఆడదానిగా మారిపోయాడు. మారిపోయి ఇలా అన్న పేరుతో తిరుగుతుంటే ఆయన బుధుడితో కలిపి సంగమ సుఖాన్ని పొందాడు ఆ ఇలాదేవి. ఆ ఇలా బుధుని యొక్క సంగమం వలన పురూరవుడు జన్మించాడు. ఆ పురూరవుడు ఈ ఊర్వశిని స్వీకరించాడు భార్యగా. ఒకానొకప్పుడు ఆయన వెడుతుంటే ఊర్వశి కనపడింది. ఆమె ఎందు మరులు కొన్నవాడై ఈ ఊర్వశిని భార్యగా స్వీకరిస్తే ఆవిడ ఒక నియమం పెట్టింది, నేను నీతో ఉంటాను, కానీ ఎప్పుడైనా నువ్వు నాకు దిగంబరుడిగా కనపడితే మాత్రం నేను వెళ్ళిపోతాను స్మా. ఆయన అంగీకరించాడు. ఒకానొక నాడు ఆ ఊర్వశికి ఇంకా తన లోకానికి తాను వెళ్ళిపోవలసిన సమయం ఆసన్నమైపోయింది. ఆవిడ దగ్గర చిన్న చిన్న లేడి పిల్లలు ఉండేవి, ఎప్పుడు ఆవిడతోనే తిరుగుతుండేవి. ఆ పడక గదిలో ఆవిడ పక్కన ఉన్నాయి ఆ లేడి పిల్లలు. అవి ఉండగా ఒక గంధర్వుడు వచ్చి ప్రచ్ఛన్న రూపంలో ఈ లేడి పిల్లల్ని పట్టుకుపోతున్నాడు. ఆ లేడి పిల్లలు కానీ కనపడకుండా పోతే నిన్ను వదిలిపెట్టేస్తానన్నాడు. ఇంతటి చక్రవర్తిని నీ లేడి పిల్లలే రక్షించలేనా అన్నాడు. ఆ లేడి పిల్లల్ని పట్టుకుపోతుంటే ఊర్వశి వెళ్ళిపోతుందేమోనన్న తమకంతో ఒంటి మీద బట్ట లేదన్న విషయం చూసుకోకుండా పురూరవుడు పరిగెత్తాడు. నువ్వు నాకు దిగంబరుడిగా కనపడ్డావు కనుక నిన్ను విడిచిపెట్టేస్తున్నానని వెళ్ళిపోయింది ఊర్వశి. ఆ ఊర్వశి వెళ్ళిపోయిన తర్వాత అబ్బో దేవతల్ని ప్రార్థన చేశాడు, త్రేతాగ్నుల్ని సృష్టించాడు, తర్వాత మళ్ళీ ఊర్వశిని పొందాడు, ఆమె సంతానాన్ని పొందాడు. అదిగో అందులోంచి వచ్చింది చంద్రవంశంలో ఈ పాండవుల వంశం యొక్క ప్రారంభం కూడా. అందుకని నువ్వు మా వంశకర్త యొక్క భార్యవి, కాబట్టి నువ్వు నాకు తల్లివి. తల్లివైన దానివి ఇలా మాట్లాడచ్చా అమ్మా అని, ఓహో ఇమ్మి ఈ ధర్మ ద్రోహోక్తుల పలుకతగునే దోసంబది కాదే హరిహరి, మనమున తగ ఊహింపక నన్ను పలుకుటు చితమి నీకున్. అమ్మా ఇలా అనొచ్చా? అనకూడదు కదా. ఎంత ధర్మద్రోహముతో కూడుకున్న మాట మాట్లాడావమ్మా. హరిహరి అని చెవులు మూసుకుని, తప్పమ్మా అలా మాట్లాడకూడదు. ఈ లోకంలో భోగాలు ఉంటాయేమో, ఈ లోకంలో వావివరసలు ఉండవేమో, నేను ఈ లోకానికి చెందినవాడను కాను. నేను ఈ లోకానికి అతిథిగా వచ్చాను. అతిథిగా వచ్చినా నేను ఏ లోకానికి చెందినవాడిని? మర్త్యలోకానికి చెందినవాడిని. భూలోకం నుండి వచ్చాను, కానీ నేను భూలోకవాసిని. మాకు భూలోకంలో నియమము, నిష్ఠ, సదాచారము, కర్మము ఇవన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు ఆచార భ్రష్టులమై మేము జీవించకూడదమ్మా. నేను భూలోకవాసిని, నాకున్నాయి వావివరసలు, నీకు లేకపోవచ్చు, ఇంద్రలోకంలో ఉన్నావు కనుక. కాబట్టి నీవు ప్రతిపాదించిన విషయాన్ని అంగీకరించడం నాకు సాధ్యమయ్యే విషయం కాదు అన్నాడు. అంటే ఊర్వశి అంటే ఆచారకాండకు ఎంత ప్రాధాన్యతని చూపిస్తోందో భారతం మనకు అర్థం అవుతుంది. చాలా మంది ఒక మాట అంటుంటారు, ఎందుకండి మనసు స్వచ్ఛంగా ఉంటే చాలదా, ఎందుకు ఈ ఆచారాలు, ఈ మడి బట్టలు ఏమిటి, తడి బట్టలు ఏమిటి, ఎందుకు వచ్చిందంటారు. నేను మీతో ఒక మాట చెప్తాను, మనసు అంత తొందరగా నిగ్రహింపబడేది కాదు. స్నానం చేసి పూజ గదిలోకి వెళ్లే లోపల మనసు మారిపోతుంది, అది ఉద్వేగానికి లోనైపోతుంది.
అలా వెళ్ళిపోతూ ఏదో ఇలా తల తిప్పి ఆ రోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ చదివి అది మీకు ఇష్టమైంది కాకపోతే ఉద్వేగానికి వశులైపోతారు. ఉద్వేగానికి వశుడైతే ఊపిరి వేగాన్ని పుంజుకుంటుంది. ఊపిరి వేగాన్ని పుంజుకుంటే మనసు వేగంగా కదిలిపోతుంది. కదిలిపోతే ఇక ఉపచారం నడవదు, భగవంతుని యందు నిలబడదు. అందుకే మళ్ళీ ఔపచారిక స్నానం చేస్తారు. ఆపోయిష్టామయో భవస్థాన ఉజ్జీ విధాతన అంటూ మళ్ళీ నీళ్లు చల్లుకుని స్నానం చేస్తారు. అథవా పవిత్రో వా సర్వావస్థ అంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సమాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష అంటూ మళ్ళీ నీళ్లు చల్లుకుని కూర్చుంటారు. ఎందుకని అంటే మనసుని నిలబెట్టడానికి. ఇక్కడ మనస్సుని నిలబెట్టడానికి సాధనంగా ఆచారం గ్రహింపబడింది. ఎందుకని అంటే మీరు ఏ పవిత్ర కార్యం మీద కూర్చుని ఉన్నారు అనేటటువంటి దాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది ఆచారకాండ. ఆచారకాండ లేదనుకోండి, మనసు మీరు ఎందులో ఉన్నారన్న దాన్ని గుర్తు పెట్టుకోకుండా విశృంఖలంగా తిరుగుతుంది. అసలు అలా ఉంటేనే తిరుగుతుంది. ఇక ఆచారకాండ పాటించకపోతే అసలు నిలబడదు. మీరు ఏదో మడిబట్ట కట్టుకుని విభూతి పెట్టుకుని ఓ బొట్టు పెట్టుకుని ఓ రుద్రాక్ష తావళం వేసుకుని ఉత్తరీయం ఒక్కటే వేసుకుని ఓ పీట మీద కూర్చుని ఉన్నారనుకోండి, మీకు జ్ఞాపకం వస్తుంటుంది, నేను ఈశ్వరారాధన చేస్తున్నాను, నాకు ఇప్పుడు ఏమిటి ఎక్కర్లేని ఆలోచనలు ఏమిటని కనీసం ఓసారి లెంపలేసుకుని బలవంతంగా భగవంతుడి దగ్గర మనసు పెట్టే ప్రయత్నం చేస్తారు. అసలు ఇటువంటి ఏర్పాటు ఏమీ చేయదనుకోండి, ఇక మనసు ఎలా నిలబడుతుంది? అందుకే ఆచారకాండ దేని కొరకు అంటే మనసుని తీసుకొచ్చి భగవంతుని యందు నిలబెట్టడానికి. ఆ స్థాయిని పొందకుండా ఆచారం ఎందుకని మాట్లాడడం అర్థరహితమైన విషయం. అది జ్ఞాపకం ఉండాలనే, పవిత్రంగా విధి నిర్వహణ చెయ్యాలనే ఆచారానికి వశులవుతారు. కొన్ని ఉంటాయి, కొన్ని కర్తవ్యముల యందు తప్పకుండా తను ఎంత క్లేశపడుతున్నా తాను మాత్రం ఆ డ్యూటీలో అలాగే ఉండవలసిందే. మీరు చూడండి, రేపు రోహిణీ కార్తె వస్తుంది. ఈ చెవిలో బాట్కు ఈ చెవిలో కొడుతుంటుంది. హెల్మెట్ పెట్టుకుంటారు పోలీసులు, అది వేడెక్కిపోయి ఈ చుట్టూ కూడా మంట పెట్టేస్తుంటుంది. ఆ టోపీ తీయడానికి ఉండదు. ఇంతలా తోలుతో కూడుకున్నటువంటి బూటు వేసుకుంటారు. కాకి రంగు బట్టలు, దుక్కగా ఉన్న బట్టలు వేసుకుని ఇంతలా బెల్ట్ పెట్టుకుని దాని మీద ఏవేవో పెట్టుకుని ఓ టోపీ పెట్టుకుని ఉక్కపోయడానికి బాగా చెమటపడ పైన హెల్మెట్ ఏదో పెట్టుకుని మండు టెండలో 4 వీధుల కూడలలో నిలబడి ఆ వాహనాల యొక్క పొగ అవి వెడుతున్నప్పుడు ఘర్షణకి ఎంత వేడి పుడుతుందో, ఒక్క 2 నిమిషాలు ఆగడానికి మనకి బద్ధకం. అక్కడ ఓవర్ బ్రిడ్జి దిగుతూ ఎక్కడ దాని చుట్టూ తిరిగి వెళ్లాలో అక్కడ తిరగడానికి బద్ధకం. దిగిలా వెళ్ళిపోయేవాడు, ఆ పక్క నుంచి వెళ్ళిపోయాడు, ఈ పక్క నుంచి వెళ్ళిపోయేవాడు. ఒక్క ఫర్లాంగ్ దూరం వెళ్ళడానికి క్రమశిక్షణతో ఉండడానికి ఇష్టం లేని వాళ్ళని, సెల్ ఫోన్ ఇలా పెట్టుకుని మాట్లాడుతూ వెహికల్స్ డ్రైవ్ చేసే వాళ్ళని, ఒక్కడు 4 వీధుల కూడలలో నిలబడి వాళ్ళ క్షేమం కోసం తాను వెళ్లి ఏ పక్కనో కూర్చుని చల్లగాను పక్కన ఏ ఏటీఎం కౌంటర్ ఉంటే ఇందులో నేను కాసేపు కూర్చుంటానంటే ఏం కాదంటారండి పోలీస్ కానిస్టేబుల్, ఏసీలో కూర్చోవచ్చు. కానీ తను అక్కడ కూర్చుంటే ఏ ప్రమాదం జరుగుతుందోనని 10 మంది సంక్షేమం కోసం అంత ఎండలో వడగాడ్పు కొడుతుందని అందరూ వెళ్ళిపోతుంటే, అంత రోహిణీ కార్తిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ నిలబడుతున్నాడంటే అతనికి తన విధి పట్ల దీక్షతో అలా నిలబడడానికి కావలసినటువంటి ఆ భావన బాగా నిలబడిపోవడానికి, అంకిత భావం ఏర్పడడానికి ఆ కాకి బట్టలు వేసి నిలబెడతారు. ఆ బట్ట ఆచారకాండ. నీకు భగవదారాధన యందు ఆచారకాండని నిరసిస్తే నువ్వు ఇతరమైనటువంటి వాటిల్లో ఆచారకాండని ఎందుకు అంగీకరించగలుగుతున్నావు? ఏం అక్కడ పనికొచ్చిన ఆచారకాండ ఈశ్వరానుగ్రహానికి చేసేటటువంటి ఆ సాధన యందు ఎందుకు తప్పైంది? సరిగ్గా అర్థం చేసుకుంటే ఏది ఎందుకు పెట్టారో తెలుస్తుంది. మెట్ట వేదాంతంతో మాట్లాడాలని 10 మందిని పాడు చెయ్యాలనుకున్నవాడు ఏమైనా మాట్లాడచ్చు. ఈ దేశంలో ఏది మాట్లాడడానికి ఏది రాయడానికి అభ్యంతరాలు లేవు. కాబట్టి మహానుభావుడైనటువంటి అర్జునుడు ఆచారకాండకి అంత ప్రాముఖ్యత ఇచ్చి మాట్లాడాడు. నేను భూలోకవాసిని, నాకు విధి నిషేధములున్నాయి. ఏది చెయ్యకూడదో అది చెయ్యకూడదు, ఏది చెయ్యాలో అది చెయ్యాలి. కాబట్టి నీవు స్వేచ్ఛావిహరిణి అయి ఉండొచ్చు, ఇక్కడ వావివరసలు లేకపోవచ్చు, నేను అలా ప్రవర్తించకూడదు, నేను అలా ప్రవర్తించను. అమ్మా అని పిలిచాడు. అమ్మా అని పిలిచినందుకు తన కర్తవ్యం. ఒకవేళ ఏదైనా అనకూడని మాట ఆవిడ నోటి వెంట శాపరూపంలో వచ్చినా
అనుగ్రహం తల్లి అని నమస్కరించి ఊరుకోవడం తప్ప ప్రతిశాపం ఇవ్వకూడదు. అది ధర్మం అంటే. అందుకే ఊర్వశి కోపగించి నిన్ను వలచి వచ్చాను, నువ్వు నా కోరిక వమ్ము చేసి ఏదో గొప్ప గొప్ప వేదాంతాలన్నీ మాట్లాడావు, అందుకే ఒక స్త్రీ కోరిక తీర్చలేకపోయావు కనుక నువ్వు నపుంసకుడవై భూలోకంలో మానినీ లోకం యొక్క మధ్యలో మానరహితుడవై ప్రవర్తించు అని శాపవాక్కు విడిచిపెట్టి వెళ్ళిపోయింది. కానీ ఎవడు ధర్మాన్ని నమ్ముకున్నాడో వాడికి శాపవాక్కు ఇయ్యబడినా అది కూడా వాడికి అనుగ్రహమే అవుతుంది తప్ప వాడిని పాడు చేసేది కాదు. అది కూడా భగవంతుని యొక్క అనుగ్రహంగానే భాషిస్తుంది. మరునాడు తెల్లవారింది, ఇంద్రుడు వచ్చాడు, చూశాడు, తెలుసుకున్నానయ్యా, రాత్రి ఊర్వశి నీ శయనాగారానికి వచ్చింది, పరమధర్మంతో నువ్వు మాట్లాడిన మాటలు కూడా విన్నాను, నువ్వేం బెంగ పెట్టుకోకు, ఇది నీకు ఈశ్వరుని యొక్క అనుగ్రహం. భూలోకంలో 12 ఏళ్లు అరణ్యవాసం చేసిన తరువాత అజ్ఞాతవాసం చెయ్యాలిగా 1 సంవత్సరం. ఇంత తేజోమూర్తివైన నువ్వు ఏ వేషం కట్టి ఎక్కడ దాక్కుంటే లోకానికి తెలియకుండా ఉంటావు. ఇప్పుడు ఊర్వశి ఇచ్చినటువంటి శాపమే నీకు అనుగ్రహం అవుతుంది. ఆ అనుగ్రహమైనటువంటి కారణం చేత నువ్వు ఎక్కడ నువ్వు అజ్ఞాతవాసం చేస్తావో అక్కడ అంతఃపురంలో మానవుల మధ్య స్త్రీల మధ్య నృత్యాన్ని నేర్పుతూ కేవలం ఒక నృత్యం చెప్పేటటువంటి అధ్యాపకుడిగా ఇంత శౌర్యాన్ని పక్కన పెట్టి బ్రతుకుతావు. దానివల్ల నీ అజ్ఞాతవాసం క్షేమంగా గడిచిపోతుంది. కాబట్టి నీకు ఈ పేడితనం వచ్చింది, దానితో పాటుగా 10 మందికి సంగీతం చెప్పి నృత్యం నేర్పగలిగిన శక్తి కూడా నువ్వు పొందితే అర్జున, అజ్ఞాతవాసం పూర్తి చేయడానికి అది సాధనంగా ఉంటుంది. కాబట్టి ఈ అరణ్యవాస కాలాన్ని దానికి అనువుగా మీరు ఉపయోగించుకోండి. ఎలాగో 12 ఏళ్ళు నువ్వు అంతఃపురంలో ఉండక్కర్లేదు, యుద్ధాలు చేయక్కర్లేదు, పరిపాలన చెయ్యక్కర్లేదు, ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి అన్నాడు. అని వజ్రాస్త్రమాదిగా వరదుడై వివిధ దివ్యాస్త్రముల్ పార్థున కమరనిచ్చి తత్ప్రయోగంబులు తద్రహస్యంబులు తన్నివర్తనములు దడయ కపుడ దయనుపదేశించి దారుణాహవములంద విజేయ వీర్యుండవము పేర్మినని మహాసౌహార్ధుడై చిత్రసేనుడన్ గంధర్వ పతితోడ గారవమున వజ్రధరుడు గీత వాద్య నృత్యంబులు గరప పంచబార్థుగడగి ఇట్టు అమరనాథునొద్దన అర్జనుండుండా ఏ నేడులరిగే ఇట మహీతలమున. ఆ ఇంద్రుడు నీకు నేను వజ్రాయుధాన్ని ప్రయోగించడం, ఉపసంహారం చేయడం మొదలైనటువంటి మంత్రములతో నీకు దీన్నంతటినీ అనుగ్రహిస్తున్నానని ఆ వజ్రాయుధాన్ని ఇచ్చాడు. ఇచ్చి భయంకరమైనటువంటి యుద్ధములలో కూడా నీవు శత్రువుల్ని పరిమార్చి విజేతవై నిలబడదువుగాక అని ఆశీర్వదించి చిత్రసేనుడనేటటువంటి గంధర్వపతిని పిలిచి, నువ్వు మా అబ్బాయికి అర్జునుడికి కొన్నాళ్ల పాటు నృత్యము సంగీతము నేర్పించవయ్యా, ఆ 2 నేర్చుకుంటే మా వాడికి అజ్ఞాతవాస కాలంలో ఉపయోగపడుతుందని అర్జునుడిని పరమ ప్రేమతో ఆ ఇంద్రసేనుడి దగ్గర ఆ విద్యను నేర్చుకోమని పంపించాడు. అందుకే దీన్ని ఆరణ్య పర్వము అని పిలుస్తారు. ఆరణ్య పర్వము అని పిలవడానికి కారణం ఏమంటే, వేదములన్నిటినీ కూడా 3 భాగములుగా మాట్లాడతారు పెద్దలు. సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము అని పిలుస్తారు. ఇందులో సంహిత అంటే సంకలనమైనది అని గుర్తు. ఒక వేదంలో ఉండేటటువంటి మంత్రాలు చెల్లాచెదరుగా అటు ఇటు పడి ఉన్న వాటినన్నింటినీ తీసుకొచ్చి సంకలనం చేసి దేన్ని ఎక్కడ దేని తర్వాత చదవాలో ఏర్పాటు చేసి కూర్పు చేసి పెట్టినటువంటి విధి విధానములకు దాన్ని సంహితాభాగము అని పిలుస్తారు. ఈ సంహితాభాగాన్ని వేదంలో మళ్ళీ తీసుకొచ్చి బ్రాహ్మణాలుగా మారుస్తారు. బ్రాహ్మణాలుగా మార్చడము అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. ఒకడు సంతానాన్ని పొందాలనుకుంటాడు, ఒకడు యుక్తమైనటువంటి యువతిని వివాహం చేసుకోవాలనుకుంటాడు, లేక ఒక ఆడపిల్లకి మంచి వరుడు కావాలని కోరుకుంటుంది, కొంతమందికి ఐశ్వర్యం కావాలని కోరుకుంటుంది, కొంతమందికి ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటుంది. ఏ కోరిక కలిగినప్పుడు ఏ దేవతని ఎలా ఉపాసన చెయ్యాలో, హోమం ఎలా చెయ్యాలో, అందులోకి హవిస్సు ఎలా ఇవ్వాలో, ఏ లఘుగాయత్రితోటి స్వాహాకారాన్ని కలపాలో, బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి యజ్ఞ నిర్వహణ యందు ఆ హోమ ప్రక్రియ యందు ఎటువంటి జాగ్రత్త తీసుకోవలసి ఉంటుందో
ఈ విధి విధానాన్నంతటినీ చెప్పి మంత్రాన్ని హోమ ప్రక్రియగా మార్చి అందులో అనుసంధానం చేసినటువంటి మంత్రముల చేత ప్రీతి పొందిన దేవతల యొక్క అనుగ్రహము చేత ఆ యజమానుల యొక్క కామ్యములను తీర్చడానికి వీలుగా సంహిత యందున్నటువంటి మంత్రభాగాన్ని ఆరాధనా ప్రక్రియగా మార్చినటువంటి విధి విధానములకు బ్రాహ్మణములని పేరు. వాటిని బ్రాహ్మణాలు అని పిలుస్తారు. మూడవది ఉంటుంది, వాటిని ఆరణ్యకములు అంటారు. ఆరణ్యకములు అసలు యజ్ఞం ఎందుకు చెయ్యాలి, యాగం ఎందుకు చెయ్యాలి, హోమ ప్రక్రియ ఇలా ఎందుకుంటుంది, వేదంలో మంత్రభాగం అలా ఎందుకుంటుంది, వేదంలో ఎక్కడెక్కడ ఏ ఏ మంత్రాలు ఉంటాయి, ఈ మంత్రాల వెనక ఉండే తాత్పర్యం ఏమిటి, దీన్ని బాహ్యంలో కర్మాచరణకి ఉపయోగించినట్టుగా లోపల జ్ఞానావిర్భావము కొరకు ఎలా ఉపయోగించవచ్చు, వీటి తాత్పర్యం ఏమిటి, వీటి తాత్పర్యం ఎలా లోపల మననం చెయ్యాలి అని ప్రశాంతంగా ఏకాంతంగా ఉండడానికి అనువైనటువంటి ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ కూర్చుని వీటినన్నింటినీ కూడా పవిత్రమై తానుండి శౌచముతో ధ్యానము చేసి జ్ఞానమును పొందడానికి వీలైనటువంటి స్థితిని పొందడానికి యోగ్యమైన ప్రక్రియను అందించేటటువంటి స్థితికి ఆరణ్యకమని పేరు. దాని చేత దేవతానుగ్రహం కలుగుతుంది. ఎక్కడ కలిగింది? అరణ్యకాండ, అరణ్య పర్వము అని పేరు. వనపర్వము అని సంస్కృతంలో పిలుస్తూ ఉంటారు. అదే ఆరణ్య పర్వం అయింది. ఎందుకయింది ఆరణ్య పర్వం? అరణ్యంలో ప్రవేశించింది మొదలు గంగానది ఒడ్డుకి వెళ్ళగానే నిత్యాగ్నిహోత్రీకులైనటువంటి వారు నిరంతరము వేదపఠనం చేసేటటువంటి కొన్ని వేల మంది బ్రాహ్మణులు ధర్మరాజు గారితో అరణ్యంలోకి వస్తానన్నారు. వాళ్ళందరికీ అన్నం పెట్టడం కోసం అన్నదాత అయినటువంటి ఆదిత్యుడి యొక్క అనుగ్రహాన్ని పొంది అక్షయ పాత్రని పొంది దానితో ఇన్ని వేల మంది బ్రాహ్మణులకు అన్నం పెడుతున్నారు. నియమం ఏమిటి? బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ కృష్ణాజినాన్ని కట్టుకుని కందమూలాలు తింటూ వాళ్ళు అరణ్యంలో ఉండాలి. పరమ సాత్వికమైనటువంటి ముని వృత్తిలో సాత్వికాహారం తింటూ రాజసమైనటువంటి గుణాలకి దూరంగా, అందుకే దానికి ఆరణ్యకములని పేరు. ఎక్కడో అరణ్యంలో ఏకాంత ప్రదేశంలో కూర్చుని ధ్యానం చేసి చింతన చెయ్యవలసినటువంటి విషయాల్ని పరమేశ్వరుడి అనుగ్రహంగా తమంత తాముగా వచ్చిన కొన్ని వేల మంది నిత్యాగ్నిహోత్రీకులైన బ్రాహ్మణులు వాళ్ళు ఉత్తినే కూర్చుంటారా? ప్రతిరోజు వేదాల్లోంచి మంత్రాలు చదువుతుంటే ధర్మరాజాదులు కూర్చుని ప్రశాంతంగా ఇంకొక పని లేదు కనుక ఈ మంత్రాలకు అర్థం ఏమిటి, ఈ హోమ ప్రక్రియకి అర్థం ఏమిటి, దీని వెనక ఉన్న తాత్పర్యం ఏమిటి, అదే వింటూ అదే ఆలోచిస్తూ దాని గురించే ధ్యానం చేస్తున్నారు. దాని గురించి ధ్యానం చేసి తెలుసుకున్నంత మాత్రం చేత దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలా అనుగ్రహం కలిగినటువంటి కారణం చేత ఎవరికి ఏది అవసరమో అది సమకూరుతుంది. అందుకే ఆ ఆరణ్య పర్వంలోకి ప్రవేశించినదాదిగా ధర్మరాజు గారికి సూర్య భగవానుడి వల్ల అక్షయ పాత్ర వచ్చింది. అర్జునుడికి పరమశివ దర్శనమైంది, పాశుపతాస్త్రం వచ్చింది. యమధర్మరాజు గారి దర్శనమైంది, వరుణుడి దర్శనమైంది, అలాగే ఇంద్రుని యొక్క దర్శనమైంది, వరుణుడి దర్శనమైంది. వీళ్ళందరూ కూడా అనేకమైన అస్త్రములు ఇచ్చారు. ఏకంగా రథమెక్కి అమరావతికి వెళ్ళాడు, స్వర్గలోక దర్శనమైంది. ఇంద్రుడితో కలిసి అర్ధసింహాసనం మీద కూర్చున్నాడు. శాపం కూడా వరంగా పరిణమించింది. తదనంతరము వజ్రాయుధం అనబడేటటువంటి ఆయుధం కూడా తనకి దక్కింది, అస్త్రం దక్కింది. ఇది కాక అజ్ఞాతమాసం గడపడానికి వీలైనటువంటి రీతిలో కావలసినటువంటి నృత్య సంగీత విద్యలు చిత్రసేనుడు అనబడేటటువంటి గంధర్వుడి యొక్క అనుగ్రహం చేత లభిస్తున్నాయి. ఇవన్నీ రాజ్య పరిపాలన చేస్తుంటే అర్జునుడు నాట్యం నేర్చుకుంటూ సంగీతం నేర్చుకుంటూ కూర్చోగలడా? కూర్చోలేడు. ఆపద గట్టెక్కడానికి ఏది ఏది అవసరమో అవన్నీ దేవతానుగ్రహంగా సమకూడుతున్నాయి. అందుకని ఇది ఆరణ్య పర్వమై. కాబట్టి ఆరణ్య పర్వాన్ని వనపర్వాన్ని చదువుకోవడం అంటే వీళ్ళు ఏ అనుగ్రహాలు పొందుతున్నారో అది చదువుకున్న వాళ్ళు, అది విన్నవాళ్ళు కూడా అదే అనుగ్రహాన్ని పొందుతారు. అందుకు మహాభారతం చెప్పుకోవడం, మహాభారతం చదవడం, దేవాలయాల్లో మహాభారతం చెప్పడం అనేటటువంటిది విశేష ప్రక్రియగా ఎందుకు వచ్చిందంటే ఎక్కడ మహాభారతం చెప్పబడుతోందో అక్కడికి దేవతలందరూ వస్తారు. నేను చెప్తున్న మాట కాదది, పరమాచార్య వంటి మహాపురుషులు చెప్పిన మాట. దేవతలందరూ వస్తారు. వాళ్ళందరూ ఒక విశేషమైన పని చేసి వెళ్ళిపోతారు. ఎవరు మూల విరాట్ ఉంటారో వారి యందు తమ అనుగ్రహాన్ని నిక్షేపించి వెళ్ళిపోతారు. ఈ దేవాలయానికి తరువాతి కాలంలో వస్తారు భక్తులు.
వాళ్ళ కోర్కెలు తీర్చమని దేవతానుగ్రహం అయ్యప్ప యందు నిక్షిప్తమవుతుంది. ఆ తర్వాత ఎవరు ఏ కోరికతో వచ్చినా వారికి కావలసిన అనుగ్రహం ఆయన నుండి ప్రసరణమవుతుంది. కాబట్టి కేవల మహాభారత ప్రవచనం చేత పఠనం చేత దేవతామూర్తులే శక్తివంతులవుతారంటే ఇక మనుష్యులు మహాభారతం వినకపోతే మహాభారతం చదవకపోతే ఆ జీవితానికి అర్థమే ఉంటుంది. అందుకని ఆరణ్య పర్వం అంత శక్తివంతమైంది. కాబట్టి ఇలా నడుస్తుండగా స్వర్గలోకంలో ఆయన గడిపినటువంటి కాలం ఈ భూలోకంలో 5 సంవత్సరములకు సమానం. అప్పటికి 5 ఏళ్ళైపోయింది. అర్జునుడు వెళ్ళి ధర్మరాజాదులు ఎంత బెంగ పెట్టుకుని ఉంటారు, చాలా బెంగ పెట్టుకున్నారు. ఇలా ఉండగా ఒక రోజున రోమశ మహర్షి అనబడేటటువంటి మహర్షి ఇంద్రలోకానికి అమరావతి నగరానికి వచ్చి ఆ ఇంద్ర సభాప్రవేశం చేసి ఆ ఇంద్రుని యొక్క అర్ధసింహాసనం మీద కూర్చుని ఉన్నటువంటి అర్జునుణ్ణి చూసి, ఏమయ్యా ఆయన ఎవరు, అర్ధసింహాసనం మీద కూర్చున్నాడు, ఇన్ని మాటలు ఇంద్రలోకానికి వచ్చాను కానీ ఇంత గొప్ప సత్కారాన్ని పొందిన వ్యక్తిని నేను చూడలేదు, నాకు ఆ విశేషం ఏమిటో చెప్పమన్నాడు. అంటే ఇంద్రుడు ఆయన ఆదిముని అర్జునుడిగా ఉన్నాడు, నా కుమారుడు ధర్మ సంస్థాపనార్థమని తగిన అస్త్ర సంపత్తిని పొందడానికి హిమవత్ పర్వతం మీద ఇంద్రకీలాద్రి మీద తపస్సు చేసి పరమశివుని యొక్క దర్శనాన్ని అనుగ్రహాన్ని పొందితే ఇతర దేవతలు అనుగ్రహిస్తే అమరావతికి ఆహ్వానించి తీసుకొచ్చి అర్ధసింహాసనం ఇచ్చి గౌరవించారని ఆ విశేషాలన్నీ చెప్పి అర్జునుడి వచ్చి 5 సంవత్సరాలు అయిపోయింది. ధర్మరాజాదులు బెంగ పెట్టుకుని ఉంటారు. నువ్వు తరచు తీర్థయాత్ర చేస్తూ ఉంటావు కాబట్టి నువ్వు భూలోకానికి వెళ్ళి ధర్మరాజాదులకు అర్జునుడి యొక్క క్షేమవార్త తెలిపి అతను సమస్త అస్త్రశక్తులను పొందాడు అనేటటువంటి శుభవార్త చెప్పి ధర్మరాజుకి చిత్తశాంతి కలగడానికి తీర్థయాత్రకి తీసుకెళ్ళు అని చెప్పాడు. తప్పకుండా నేను ఈ ఉపకారం చేస్తానని రోమశ మహర్షి బయలుదేరారు. రోమశ మహర్షి ఒక ఆశ్చర్యకరమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడు. ఆయన నిత్య బ్రహ్మచారి. ఆయన నిరంతరం తీర్థయాత్ర చేస్తుంటాడు, ఎప్పుడూ తీర్థయాత్ర చేస్తాడు. ఆయన తీర్థస్థలముల యందు నివాసం చేస్తూ ఉంటాడు. ఆయన చేసినటువంటి తీర్థయాత్రల చేత ఆయనకి ఎంత విశేషమైనటువంటి స్థితి ఏర్పడిందంటే స్వేచ్ఛాగమనంతో ఆయన కోరుకున్న లోకానికి ఆయన వెళ్ళగలిగినటువంటి వాడయ్యాడు. అందుకని ఆయన అన్ని లోకాలకి వెడుతూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. యథార్థానికి అసలు తీర్థయాత్ర ఎలా చెయ్యాలి అన్నది వినాలి అంటే రోమశ మహర్షి నోటి వెంట వినాలి. ఆ రోమశ మహర్షి ధర్మరాజు గారి దగ్గరికి వచ్చి ధర్మరాజు గారిని తీర్థయాత్రకి తీసుకెడతాడు ఆరణ్య పర్వంలోని. ఎందుకంటే ధర్మరాజు గారిని తీర్థయాత్రకి తీసుకెళ్లడం విన్నంత మాత్రం చేత మనం తీర్థయాత్ర చేసిన ఫలితం రాదు. అందున రోమశ మహర్షి చిత్రం ఏమిటంటే ఆయనకి కొంతమంది శిష్యగణాలు ఉన్నాయి. ఆ శిష్యగణాలన్నీ కూడా రోమశ మహర్షులనే పేరు, వాళ్ళందరికీ కూడా రోమశులనే పేరు. ఆ రోమశులందరూ కూడా ఏ విధానాన్ని స్వీకరించారంటే తీర్థయాత్ర చేయడం. వాళ్ళు ఎప్పుడూ తీర్థయాత్ర చేస్తూ ఉంటారు. ఇప్పటికీ శ్రీకాళహస్తి క్షేత్రంలో 2 గడపలు ఉంటాయి. మొదటి గడపకి రెండో గడపకి మధ్యలో రోమశ మహర్షి యొక్క శరీరాన్ని దాని కింద పెట్టారు అంటారు. అందుకే మొదటి గడప దాటి కంచు గడప దాటుతారు. దాటి లోపలికెళ్ళి ఒక్క శ్రీకాళహస్తి క్షేత్రంలో మాత్రం మన ఇష్టం వచ్చినట్టుగా లోపలికెళ్ళి దర్శనం చేసుకోకూడదు. అది వాయులింగం. దాన్ని దర్శనం చేయడానికి మన శౌచం సరిపోదు. అందుకే గణపతి దగ్గర ఉంటుంది ఒక ప్రత్యేకమైనటువంటి నరమృగ స్వరూపం ఒకటి ఉంటుంది. దాన్ని ముట్టుకోవాలి. దాన్ని ముట్టుకుంటే శౌచ సిద్ధి కలుగుతుంది. అందుకే లోపలికెళ్ళి ఇలా ఎడం పక్కకి తిరగగానే అదే ఉంటుంది. దాన్ని ముట్టుకున్నప్పుడు కాళహస్తి దేవాలయంలోకి ప్రవేశించాలి. అంత పవిత్రమైన ప్రఖ్యాతమైన దేవాలయం మన ఆంధ్రదేశంలో ఉండడం మనందరం కూడా సంతోషించదగ్గ విషయం. అటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో ఇప్పటికీ ఈ రోమశ మహర్షి యొక్క విగ్రహం ఉంది. మీరు కాళహస్తి క్షేత్రంలో రాజద్వారం దాటి బయటికి వచ్చేసిన తర్వాత ఇలా ఎడం పక్కకి తల తిప్పి చూస్తే అక్కడ ఉన్న గోడలో చిన్న గూడు ఉంటుంది. ఆ గూడులో ఒక ఋషి కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఆ విగ్రహమే రోమశ మహర్షి యొక్క విగ్రహం. ఆ రోమశ మహర్షి దేవేంద్రుడి పనుపున అర్జునుడు అస్త్ర సంపదనంతటినీ పొందాడు అనేటటువంటి శుభవార్తని పాండవులకు చెప్పడం కోసమని భూమండలం మీదకి రావడానికి ఉద్యుక్తులయ్యారు. ఈలోగా వేదవ్యాసుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అర్జునుడు సమస్త అస్త్ర సంపదని పొందాడయా, సామాన్యమైన సంపద కాదు,
మీరు అరణ్యవాసం చేయిస్తే ఏదో అరణ్యవాసం చేస్తూ నాశనం అయిపోతారని మీరు అనుకున్నారు. వాళ్ళు అలా ఏం చేయలేదు, ఆరణ్యవాసంగా మార్చుకున్నారు. మార్చుకుని అంతమంది యోగ్యులైన బ్రాహ్మణుల వలన, గురువుల వలన అనుగ్రహం పొంది పరమశివ దర్శనం చేసి పాశుపతాస్త్రాన్ని పొందాడు, దేవతల దగ్గర అస్త్ర సంపద పొందాడు. కాబట్టి ఇప్పుడు అర్జునుడు దుర్నిరీక్షుడు. భీముడే గద పట్టుకుని అర్జునుడు ఆ గాంధీవాన్ని పట్టుకుని వస్తే నీ కొడుకులు ఎక్కడ నిలబడతారయా, సర్వనాశనం అయిపోతారు, నా మాట విని ఇప్పటికైనా పాండవులకు మేలు చెయ్యమని చెప్పి వెళ్ళిపోయారు. ఈ మాట వినగానే సంజీవుణ్ణి పిలిచాడు. బోరువని ఏడుపు మొదలెట్టాడు ధృతరాష్ట్రుడు. అసలు ఉత్తప్పుడే ఆ గాంధీవాన్ని ఖాండవన దహన సమయంలో అర్జునుడు సంపాదించాడు. అక్షయ బాణ తూనీరాలున్నాయి. ఈ భూమిని బ్రద్దలు కొట్టగలడు తన బాణ పరంపరల చేత. ఆ భీమసేనుడు ఆ గద తిప్పుతూ వస్తే ఆయన ముందు నిలబడగలిగినటువంటి వాడు లేడు. దానికి తోడుగా ఇప్పుడు ప్రత్యేకంగా ఇంత గొప్పవాడై అర్జునుడు తిరిగి వస్తున్నాడు. ఇక నా కొడుకుల జీవితం ఎలా ఉంటుందో అని ఏడుపు మొదలెట్టాడు. అంతేకాని వాళ్ళంత ధర్మాత్ములు ఇప్పటికైనా బుద్ధి మార్చుకుంటారన్న మాట మాత్రం అన్నాడు. అంటే సంజయుడు అన్నాడు, నీకొక విషయం తెలుసా మహారాజా, శ్రీకృష్ణ భగవానుడు ఈ మాయాద్యూతం జరిగినప్పుడు లేడు. తదనంతర కాలమనందు ఆయన అరణ్యవాసం చేస్తున్న పాండవుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి పాండవులతో ఒక మాట అన్నాడు, ఇంత అన్యాయం చేసి మోసపుచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి 12 సంవత్సరముల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యమని వనమునందు నిలబెడతాడా? ఇప్పుడే నేను మీ అందరినీ తీసుకుని వెళ్ళి మిత్రులైనటువంటి రాజులతో కలిసి వెళ్ళి ఆ ధృతరాష్ట్రుణ్ణి అతని కుమారుల్ని సంహరించి ఈ అఖండ ధరణీ మండలానికి అంతటికీ కూడా ధర్మరాజుని సార్వభౌముడిగా పట్టాభిషేకం చేస్తాను అని కృష్ణుడు ఆవేశంతో బయలుదేరపోతుంటే అక్కడ ఉన్నటువంటి పాండవులందరూ కలిసి పరమధర్మాత్ములు కనుక ఒక మాట అన్నారు. అయ్యో, మా కోసమని చెప్పి ఇప్పుడు నువ్వు యుద్ధానికి బయలుదేరడం ఎందుకయా? బయలుదేరక్కర్లేదు. యుద్ధం జరిగినప్పుడు కృష్ణ ఒక్క ఉపకారం చెయ్యి, నువ్వు అర్జునుడి రథానికి సారథ్యం వహిస్తే చాలు అని అడిగారు. కాబట్టి కృష్ణ భగవానుడే అంతటి ప్రతిజ్ఞ చెయ్యబోయాడు. కాబట్టి ఎక్కడ నిలబడతారయా అన్నాడు. ధృతరాష్ట్రుడు ఏడుస్తూ, వృద్ధని, జాస్త్యంధుడని, బుద్ధి విహీనుడని, నన్ను పుత్రుడు బలదర్పోద్ధతుడై మెచ్చడు, అసంబద్ధంబులే కాని వినడు పలికిన పలుకులు. నా కొడుకున్నాడే దుర్యోధనుడు, వాడు నన్ను ముషిలేడు అంటుంటాడు. జాత్యంధుడని, పుట్టుకతో గుడ్డివాడంటాడు. బుద్ధి విహీనుడని, బుద్ధిహీనుడు మా నాన్న అంటాడు. నిన్నెవడ పడమన్నాడు? నువ్వేం పెన్షన్ కూడా లేని తండ్రివి కావుగా, మహారాజువుగా ఏ శాసనం చేసి కొడుకును ఒక్కడిని వదిలేలేవా? విదురుడు చెప్పాడుగా. ఏమయ్యా, నక్కనిచ్చి సింహాలని తెచ్చుకోలేవా అని అడిగాడు. ఒక నక్క దుర్యోధనుడు. ఆ నక్కను వదిలేయి, 5 సింహాలు వస్తాయి. ఇంతకన్నా గొప్ప బేరం దొరుకుతుందా నీకు ప్రపంచంలో? ఎందుకు ఆ ఒక్కడిని పట్టుకుని అంత కాగిపోయి ఏడుస్తో? వదలమని చెప్పాడుగా, మరి వదలకపోవడమే. చేతిలో అధికారం ఉందిగా, ఎవడి మీదో పెట్టి ఏడవడం ఎందుకు? తన కొడుకు మాట వినకపోతే ఆ కొడుకుకి బుద్ధి చెప్పడం, దూరంగా ఉంచడం తండ్రి చెయ్యాలి. ఆ రెండూ చెయ్యని వాడు అప్రయోజకుడైనటువంటి తండ్రి. కొడుకు చెడుగైనచో తండ్రి తప్పు, కూతురు చెడుగైనచో తల్లి తప్పు, అశ్వంబు చెడుగైన అశ్వారోహకని తప్పు, ప్రజలు చెడుగైనచో రాజు తప్పు. ఎవరు చెడిపోతే ఎవరిది తప్పో నీతిశాస్త్రం నిర్ణయం చేసింది. కాబట్టి ఎప్పటికప్పుడు ఏదో ఒక నెపాన్ని వెతుకుతాడు తప్ప తాను మాత్రం చెప్పడు ఎవరికి బుద్ధి. అసంబద్ధంబులే కాని వినడు పలికిన పలుకులు. పనికి మాలిన మాటలు వింటాడు కానీ నా మాటలు వినడయ్యా. ఎప్పుడైనా చెప్పాడా మంచి మాటలు? అసలు వద్దురా అని ఇలా వేలు చూపించి భయపెట్టాడా? సంజయుడి దగ్గర ఎందుకు ఈ దొంగేడుపు అంటే, ఇంకా ఆశ ఏమిటంటే ఎప్పటికైనా పాండవులు నశించిపోతారా? ఇంకా ఉందిగా 7 ఏళ్ళు, పాడైపోతారా? ఎంత ఆశో! రామకృష్ణ పరమహంస చెప్తుండేవారు. ఒక త్రాచుపం కప్పని పట్టుకుంది. అది పెద్ద కప్ప కాబట్టి ఈ విషం ఎక్కితే చచ్చిపోతుంది. ఎంతసేపట్లో చచ్చిపోతుంది? త్రాచుపం నోట్లో పడ్డ కప్ప 5 నిమిషాల్లో చచ్చిపోతుంది. దాని కోణంలో విషం ఎక్కేగాని అది పట్టుకుంది, వదలదు. ఇది గిలగిలగిలగిల కొట్టుకుంటోంది విషం ఎక్కి. ఇక నోరొక్కటే బయటికి ఉంది ఆ కప్పది. ఈ బయటికి నోరొక్కటే ఉండి స్పృహ తప్పిపోతున్న కప్ప అలా వెళ్ళిపోతున్న ఈగని పట్టుకోవడానికి నాలుగు చాపింది. అప్పుడు కూడా ఇంకా ఈగని తినాలని ఆశపడిన కప్పలా
ఇప్పుడైనా పాండవులకి ఏదైనా జరగకపోతుందా అని ఆశపడతాడు తప్ప 5 ఏళ్లలో ఇంత వృద్ధి పొందిన వాళ్ళు మిగిలిన 7 ఏళ్లలో ఎంత గొప్ప వాళ్ళు అవుతారో ధర్మాన్ని పట్టుకుని వాళ్ళు నా కొడుకులని చెప్పుకుని నేనెంత పొంగిపోవచ్చు అని మాత్రం ఆలోచించాడు. అది మూర్ఖత్వం అంటే. కాబట్టి ఈ మాటలు చెప్తే సరే చెప్పవలసివి చెప్తాం. ఎన్ని మాటలు చెప్పినా, నేను చెప్పినా, విదురుడు చెప్పినా అదే, నువ్వు చెప్పినా అదే, ఇదే ప్రశ్న ఇదే జవాబు. మన బోధలు అలాగే ఉంటాయి. అయినా మంచి చెప్పడం మా కర్తవ్యం, చెప్తుంటే ఉంటాం అనుకుని సంజయుడు అనుకున్నాడు. తర్వాత అక్కడ వనవాసం చేస్తున్నటువంటి ధర్మరాజు దగ్గరికి వెళ్ళి భీముడు అన్నాడు, సమయాబ్దంబుల కంటే ముందర మహోత్సాహంబునన్ బాహువిక్రమమొప్పన్ విజయుండు నేను తగ సంగ్రామంబులో ఏకకాలంబున ఆ ధృతరాష్ట్రాజాధముల నెల్లం చంపి భూచక్రరాజ్యము చేకొందుము కౌరవేంద్ర మురజిత్సఖ్య ప్రసాదంబునన్. ఓ ధర్మరాజా, మోసాన్ని మోసంతో జయించడంలో తప్పేమీ లేదయ్యా. మనం 12 ఏళ్లు పోయేటప్పటికీ మనకి పరిచయమైనటువంటి వాళ్ళందరూ దూరం అయిపోతారు. అవతల దుర్యోధనుడు బాగా ఊంచుకుంటాడు ప్రజల్లో. అందుకని ఊంచుకోకముందే దండయాత్ర చెయ్యాలి. కాబట్టి ఎలాగైనా అర్జునుడు నేను తొందరగా కృష్ణ భగవానుడితో కలిసి దండయాత్రకు వెళ్ళిపోయి ధాతరాష్ట్రుల్ని చంపేస్తాం, నీకు పట్టాభిషేకం చేసేస్తాం. ఒకవేళ 12 ఏళ్ల అరణ్యవాసం 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యకుండా బయటికి వస్తే సభలో పెద్దలైన వారితో కలిసి సత్యభంగం చేసిన నేను కూర్చోడానికి అర్హత కోల్పోతానని మనసులో ఏమైనా దిగులు పెట్టుకున్నవాడు నువ్వైతే నేను ఒక మార్గం చెప్తాను విను. నేను నలుగురం వెళ్ళిపోతాం, వెళ్ళిపోయి వాళ్ళని చంపేసి రాజ్యం అంతా సిద్ధం చేసేస్తాం. నువ్వు చేసి వచ్చేయి 13 ఏళ్ళు. 12 ఏళ్ల అరణ్యవాసం 1 సంవత్సరం అజ్ఞాతవాసం నువ్వు చెయ్యి. పెద్దవాడివి కనుక, ధర్మాత్ముడివి కనుక చేసిరా. రాగానే నీకు పట్టం నీకే కడతాం, నువ్వే సార్వభౌముడవు. కానీ ఈ లోపల మేము అక్కడ తెలియచేస్తామంటే పగని అణుచుకోలేడు. వాళ్ళు పెట్టినటువంటి కష్టాలు మనసుని గుచ్చినప్పుడల్లా అన్నయ్య అనుమతిస్తే కొట్టేయడమే అనుకుంటుంటాడు. అంత ఆ ఉద్రేకం భీమసేనుడిది. కాబట్టి ధర్మరాజు గారికి తెలుసు దేన్ని ఎలా చల్లార్చాలో బాగా తెలుసున్నటువంటి ప్రజ్ఞాశాలి. అందుకు కదూ తిక్కన గారు మెత్తని పులిని పిలిచాడు. వెంటనే భీమసేనుణ్ణి గట్టిగా కౌగిలించుకుని దగ్గరికి తీసుకుని మూర్కొని అంటే బ్రహ్మస్థానమునందు ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకుని గట్టిగా కౌగిలించుకుని తొడ మీద కూర్చోబెట్టుకుని, తమ్ముడా ఎంత గొప్పగా మాట్లాడేవరా, ఎంత ప్రేమరా నీది, ఎంత ఆలోచనరా, ఇన్ని తిరిగితేటలతో మాట్లాడేవరా. కానీ నాన్న నేను ఒక్క మాట చెప్తాను విను. అనలునకు గాట్టు తోడైన ఎట్టు ఇంద్ర తనయునకు నీవు తోడైనా దడయ కాజి బోరి రిపులకు బ్రతకంగమోల అయినా అనగా ఇది కోపమునకు అనవసరంబు. గాలికి మంట తోడైతే రెండూ కలిపి ఎలా కాల్చేస్తాయో అలా అర్జునుడు నువ్వు తోడైతే నిలబడతారా? ధాతరాష్ట్రులో నిలబడలేరు, మీరిద్దరూ కలిపి కొట్టేయగలరు, అందులో సందేహమేం లేదు. కానీ నాన్న ఇది కోపం తెచ్చుకోవడానికి సమయం కాదు. నేను చెప్తాను కదూ సమయం ఎప్పుడో. ఉద్రేకపడిన భీమసేనుణ్ణి ఎప్పటికప్పుడు ధర్మం కోసం ఆప్ చేస్తుంటాడు. అయితే ఇంత ఉద్రేకం ఉన్న భీమసేనుడి దగ్గర ఒక గొప్ప లక్షణం ఉంది. అన్నగారు ఇలా అన్నాడు అనుకోండి వెళ్ళిపోతాడు తప్ప, నువ్వు ఇలాగే మాట్లాడతావు నేను వెళ్ళిపోతాను అన్నావు. అది ఆ అన్నదమ్ముల్లో ఉన్నటువంటి గొప్పతనం. కాబట్టి ఈ మాటని 13 ఏండ్లు పోయిన పదపడి పార్థుండు నీవు పరనృపతుల దుర్మదుల వధించి విజయాస్పద బాహుల రగుడు ధర్మ పరిరక్షకులై. 13 ఏళ్లు పూర్తయిపోనిపరా, పూర్తయిపోగానే నువ్వు కోరుకున్నట్టే నువ్వు అర్జునుడు కలిసి ఆ ధార్తరాష్ట్రుల మీదకి యుద్ధానికి వెళ్ళి వాళ్ళనే కాదు అధర్మమునకు వంత పాడుతూ నిలబడినటువంటి సమస్త రాజన్యులను సంహరించి ధర్మానికి పట్టాభిషేకం చేద్దురుగాని. ఆనాడు గెలిచిన చేతులతో మీరు తిరిగొస్తుంటే ఆ సంహారం చేసి వస్తున్న మీ చేతుల్ని చూసి నేను మురిసిపోతాను రా అన్నాడు. ఏదో ఉత్సాహపరిచాడు కదూ, సంతోషపడిపోయి భీమసేనుడు ఊరుకున్నాడు. అక్కడితో ఇవాల్టి నా ఉపన్యాసాన్ని అందరూ శుభప్రదంగా మంగళప్రదంగా ఉన్నారు అన్న చోట ఆపు చేస్తాను. ఎందుకంటే నేను ఒక్క అడుగు ముందుకేస్తే అద్భుతమైనటువంటి నలోపాఖ్యానం వచ్చేస్తుంది. ఇందులో కొన్ని ఘట్టాలకి ఫలశ్రుతి చెప్పారు నన్నయ్య గారు.
ఈ ఘట్టాల్ని విన్నంత మాత్రం చేత మనసు చల్లబడుతుంది. భగవంతుని యొక్క అనుగ్రహంతో ఎప్పటి నుండో కరుకు తేరి నిలబడిపోయిన సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయి దేవతానుగ్రహంతో. ఒక్క ఆరణ్య పర్వమే అంత గొప్పది. విరాట పర్వం ఎంత గొప్పదో ఆరణ్య పర్వం అంత గొప్పది. అంతమంది ఋషులు, అంతమంది దేవతల గురించి ఆ చర్చ వస్తూ ఉంటుంది. కాబట్టి రేపటి రోజు మళ్ళీ సాయంకాలం 6:30 కలుసుకుని కృష్ణ భగవానుడు పలికించినంత మేర పలికి మీరు విని ధన్యులవుదాం. మంగళాశాసనపరైః పదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం.